శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ సార్. జై శ్రీకృష్ణ సార్. జై శ్రీకృష్ణ సార్. శ్రీకృష్ణ. చెప్పండి. నమస్తే సార్. నమస్తే. భగవద్గీత మీనింగ్ లాస్ట్ వీడియోస్ కన్నా ఈసారి చాలా డెప్త్ ఉన్నాయి కదా సార్. అసలు మీనింగ్ కూడా చాలా ఎక్కువ ఉంది కదా అప్పటికన్నా కూడా. చాలా చాలా లాస్ట్ టైం చాలా వివరంగా ఉన్నాయి ఈసారి. లాస్ట్ టైం చెప్పిన దానికి 15 రెట్లు 20 రెట్లు ఎక్కువ చెప్తున్నాం ఈసారి. ఇంతకు ముందు చెప్పుకున్న 3-4 సార్లు కూడా అధ్యాయాన్ని ఒక రోజు 2 రోజులు 3 రోజులలో పూర్తి చేసుకున్నాం. ఈసారి ఒక్కొక్క అధ్యాయము 8 వారాలు 10 వారాలు పడుతుంది కదా, చాలా టైం పడుతుంది. మొన్న దాంట్లో ఉన్నదేంటి, దీంట్లో ఎక్కువ ఏమొచ్చిందని చూస్తే చాలా డీటెయిల్ గా ఉంటుంది. ఇప్పుడు అసలు చాలా డీటెయిల్ చాలా బాగుంటుంది సార్. ఇలాగే స్లోగా చెప్తున్నా అని మన వేణుగోపాల్ గారు, ఏం సార్ స్లోగా చెప్తున్నారు, మెల్లగా చెప్పదు, ఫటాఫట్ ఏం లేదు సార్. వేణుగోపాల్ గారు కంగారు సార్, హాయిగా రిలాక్స్ గా ఉన్నారు. బాగా చెప్తున్నారు అనుకున్నా సార్. ఆయన రిలాక్స్ గా ఉన్నాడు సార్, ఇంకా బాకన్నా కూడా రిలాక్స్ గా ఉన్నారా? ఓకే సార్, థ్యాంక్ యూ. ఇది యక్ష ప్రశ్నలు కూడా అలాగే ఉంటుంది. రేపు రాత్రి చెప్పుకోబోయే యక్ష ప్రశ్నలు ఏదైతే ఉంటుందో అది చెప్పలేను నేను. అది 1 వారమా 3 వారాలు పడుతుందా చెప్పలేను. 10 వారాలు కూడా పట్టచ్చు. నేను అదే ఆలోచిస్తున్నాను ఏం చేయాలి. పోనీ ముందు ఫాస్ట్ గా చెప్పేసి తర్వాత ఎప్పుడైనా మళ్ళీ స్పెషల్ సబ్జెక్ట్ గా చెప్పాలా అని కూడా ఆలోచన ఉంది. ఒక పద్ధతి. రెండో పద్ధతి ఏమో ఇప్పుడే చెప్పుకున్నప్పుడే డీటెయిల్ గా చెప్పాలా అనేది కూడా ఒక పద్ధతి. చూస్తాను. తర్వాత ఎప్పుడు చూసాం అదే మొత్తము అదే అంటున్నాను. చూస్తే మళ్ళా అది వేరే సబ్జెక్ట్ మారిపోతుంది. అదే 7-8 వారాలు పట్టేటట్టుంది. మరి సరే కనీసం 3 వారాలు అయితే చెప్పుకుందాము, ఎందుకంటే చాలా టైం పట్టేటట్టుంది. చూసిన తర్వాత చాలా టైం పట్టేటట్టు అనిపించింది. సరే సరే అది తర్వాత రేపు ఇంకోటి ముఖ్యమైన విషయము, రేపు నారాయణీయం ఏదైతే ఉందో ఒకసారి అందరు మ్యూట్ లో పెట్టుకోండి. నారాయణీయం ఏదైతే ఉందో నారాయణీయం మనం ఏంటంటే చంద్రవంశంది మొన్న కొన్ని మిస్సింగ్ పీసెస్ ఉంటే అవన్నీ కూడా పూర్తి చేసుకుందాం. నారాయణీయంలో కొన్ని చెప్పనివి కూడా మనం ఇందులో కొన్ని కవర్ చేస్తున్నాం అన్నమాట. ఎందుకంటే భాగవతం కంటిన్యూస్ గా ఉంటుంది అన్నట్టుగా నారాయణీయంలో చెప్పినవన్నీ చెబుతూ అక్కడక్కడ మిస్సింగ్ పీసెస్ ఏవైతే ఉంటాయో, చిన్న చిన్న ముక్కలు ఏవైతే విడిపోయినా ఉంటాయో అవి కూడా మనం తెలుసుకుంటున్నాం అన్నమాట భాగవతము ప్రకారంగా. సో ఇది ఒకటి గుర్తుంచుకోండి. సో రేపు 2 ఇంపార్టెంట్ క్లాసెస్ ఉన్నాయి. రేపు భాగవతం చంద్రవంశం కథ కొద్దిగా డీటెయిల్ గా తెలుసుకుంటాము. తర్వాత ఈ రాత్రికి యక్ష ప్రశ్నలు ప్రారంభించుకుంటాము. అది మంచి జ్ఞానం ఇచ్చేది కాబట్టి చూద్దాం. ఎన్ని ప్రశ్నలు అవుతాయి అన్ని. మనం ఇంకా ఇంత అని చెప్పి చెప్పుకోకుండా కనీసం 2-3 వారాలైనా మినిమం చెప్పాలి అని ఒక కోరిక. ఇంకా భగవంతుడి ఇది మొత్తం చెప్తే 8 వారాలు 9 వారాలు పడుతుంది. చూద్దాం. నేను ఒకసారి యక్ష ప్రశ్నలు కూడా అరణ్య పర్వంలోనే ఉంటుంది. అరణ్య పర్వమే ఇది అయిపోతే అరణ్య పర్వం అయిపోతుంది. ఇది అయిపోయిన తర్వాత యక్ష ప్రశ్నలు అయిపోయిన తర్వాత ఆయనకి దీవించి ఇంకా మీకు ఏ రూపం కావాలంటే ఆ రూపం మీరు వెళ్ళవచ్చు అని చెప్పి చెప్తారనమాట. సో చెప్పగానే అప్పుడు ఈయన సంతోషపడతాడు. అది చాలా మనకు యక్ష ప్రశ్నలు అనేది ఒక సెపరేట్ బుక్ అనుకోండి. ఇక యక్ష ప్రశ్నలు అనేది సెపరేట్ బుక్. సో ఇప్పుడు నేను ఒక సెపరేట్ మార్కండేయ మహర్షి ధర్మరాజుకు చెప్పినవి మనం చెప్పుకున్నాం చాలా డీటెయిల్ గా అయిపోయిందమ్మా. చాలా డీటెయిల్ గా చెప్పుకున్నాం. అది కూడా ధర్మరాజుకు చెప్పినటువంటిది అది. తర్వాత రోమశనుడు చెప్పినటువంటివి అవి కూడా చాలా డీటెయిల్ గా చెప్పుకున్నాం. అయితే అన్నిటికంటే ఎక్కువ డీటెయిల్ గా వచ్చేది యక్ష ప్రశ్నలు. సో అందుకే మళ్ళీ ఎందుకు చెప్తున్నాను అంటే కొద్దిగా ఓపిక్ గా వినాలి. ఎందుకంటే అందులో డైరెక్ట్ గా జవాబు ఆకాశం కంటే గొప్ప ఎవరు తండ్రి, భూమి కంటే గొప్ప ఎవరు తల్లి, అలా కాకుండా
దాన్ని మనం డీటెయిల్ గా తత్వ రూపంలో కూడా డీటెయిల్ గా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. చూస్తాం. మాకు నేను ఓపిక టైం ఉండదు సార్, మీ టైమే చూసుకోవాలి. అది మాకు అదే ఓపిక ఉంది, టైం ఉంది సార్. అది తర్వాత రేపు మధ్యాహ్నం మళ్ళీ చెప్తున్నాను, ఎప్పుడు ఇంకొకసారి మధ్యాహ్నంది రిమైండ్ చేస్తున్నాను. మధ్యాహ్నంది చంద్రవంశం మిస్సింగ్ కథలు అన్ని వస్తాయి మనకు నారాయణీయం రేపు మనము రాముడు, పరశురాముడు, తర్వాత మధ్యలో రాముడి యొక్క వంశంలో ఉన్నటువంటి మిగతా రాజులు చెప్పుకున్న కథలు చాలా ఉంటాయి. చెప్పుకున్న కథలకి చంద్రవంశానికి ఉన్న కనెక్టింగ్ పీసెస్ ఏవైతే ఉంటాయో అవి కూడా మనము చెప్పుకుంటాం. సో కాబట్టి ఒకసారి ముందు ఆ కనెక్షన్ ఒక్కసారి లాస్ట్ వీక్ అందరూ కూడా అరణ్య పర్వం చూసుకొని రండి. లేకపోతే ఇప్పుడు నేనేమవుతుందంటే మళ్ళీ లాస్ట్ వీక్ అంతా కూడా చెప్పాలి. అందుకోసం మళ్ళీ ప్రత్యేకంగా చెప్తున్నా, లాస్ట్ వీక్ అరణ్య పర్వం మీకు టైం లేకపోతే 1.5x పెట్టుకొని చూడండి. చూసుకొని చకచక ముందు కంప్లీట్ చేసేయండి. లేకపోతే ఏమవుతుందంటే మీరు దాన్ని క్యాచ్ చేయలేరు. లేకపోతే నేను మళ్ళీ మొదటి నుంచి చెప్పాలి. మళ్ళీ మొదటి నుంచి అంటే మళ్ళీ రోజంతా వేస్ట్ అయిపోతుంది. కాబట్టి లాస్ట్ వీక్ ఒకసారి 1.5x లో చూడండి. ఎంత టైం పడుతుంది? 40 నిమిషాలు పడుతుంది. 40 నిమిషాలు మీరు ఏదో పని చేసుకుంటున్నో చూస్తే మీకు సరిపోతుంది. కాబట్టి అదొక్కటి మాత్రం మీరు గుర్తించి రేపు ఎట్టి పరిస్థితుల లోపల కూడా మిస్ అవ్వకుండా తప్పకుండా మీరు జాయిన్ అవ్వండి. మళ్ళొకసారి చెప్తున్నాను, ఇవాళ ఎలాగో అద్భుతంగానే ఉంటుంది క్లాసు. ఇవాళది కాకుండా రేపు మధ్యాహ్నం 3 గంటలకేమో నారాయణీయం లోపల మిస్సింగ్ పీసెస్ ఒకటి, నారాయణీయంలో ఉన్నటువంటి రాముడి కథ, పరశురాముడి కథ తెలుసుకుంటాం. రాత్రికి యక్ష ప్రశ్నలు ప్రారంభం అవుతుంది. ఎప్పుడు కంప్లీట్ అవుతుంది అనేది మన శ్రద్ధను బట్టి మినిమం 2-3 వారాలు. సో ఎన్నాళ్ళు పడుతుందో చూద్దాం. ఇంకా తర్వాత మన శ్రద్ధను బట్టి, మన అవగాహన దీన్ని బట్టి టైం పడుతుంది. ఓకే, నేను వ్యాస భాగవతములో నేను వ్యాసుని యొక్క ప్రాపర్ భారతంలోది చెప్తున్నాను. ఇది కాక దీని ఎక్స్ప్లెనేషన్ నా దగ్గర ఇంకొక బుక్ ఉంది, యక్ష ప్రశ్నలు, తత్వ విధానంద గారిది. దాంట్లోంచి నేను డీటెయిల్ గా చెప్తున్నాను, ముందే చెప్తున్నాను. సో ఎవరైనా కొనుక్కోగలిగిన వాళ్ళు కొనుక్కోండి. కొనుక్కోవాల్సిన అవసరం లేదు, నేను చెప్తే సరిపోతుంది. జస్ట్ ఇన్ కేస్ మీకు రిఫరెన్స్ కావడం కోసం మాత్రమే చెప్తున్నాను, రిఫరెన్స్ మెటీరియల్ కోసమే చెప్తున్నాను. ఓకేనా, ఇంక ఇవాళ ప్రారంభించుకుందాం. లేట్ అయిపోయింది. అంతరాయ తిమిరోపశాంతయే శాంత పావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః వసుదేవసుతం దేవం కంసచానూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణౌ వందే జగద్గురుం శ్రీకృష్ణౌ వందే జగద్గురుం. భగవద్బంధువులకు, ఆత్మస్వరూపులకు, సత్యాన్వేషులకు స్వాగతం, సుస్వాగతం. రూపము లేనటువంటి భగవంతుడు లక్షణాల ద్వారా తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. విష్ణు సహస్రనామము చాలా సులువైనది, కానీ తత్వం మొత్తాన్ని కూడా తన లోపల ఇముడ్చుకుని ఉన్నది. సరైన వివరణ ద్వారా జీవితంలో మళ్ళీ మనము విష్ణు సహస్రనామంని మర్చిపోలేనటువంటి పద్ధతిలో నేర్చుకుంటున్నాం. అయితే ఏం చేయబోతున్నాం? మన ఫ్యూచర్ ప్లాన్ ఏంటి విష్ణు సహస్రనామంది? ఈ రోజు వచ్చే వారంతో కలుపుకుంటే సుమారుగా 1/3 విష్ణు సహస్రనామాలు అయిపోతాయి. ఓకే, 1/3 విష్ణు సహస్రనామాలు అయిపోతాయి అంటే సుమారుగా 330-320 దాకా అవుతాయి. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ 320 నామములని మళ్ళీ ఒక రోజు నేను డీటెయిల్ గా చెప్తాను. చెప్పిన తర్వాత వారము చిన్న క్విజ్ లాగా పెడతాను. ఓకే, ఇట్లా ఈ క్లాస్ లోనే క్విజ్ పెడతాను. పెడితే నేను అడిగిన దానికి మీరు టీమ్స్ లాగా చేసుకొని చెప్తే నాకు సంతోషము. వీలైన వాళ్ళు టీమ్స్ లాగా ఫామ్ అవుతే బెటర్. నేను ఎలా ఫామ్ చేయాలో కూడా నాకు తెలియడం లేదు. ఎవరైనా ఒక 4 టీమ్స్ లాగా 3 టీమ్స్ లాగా ఫాలో అయినా చాలు. ఎవరు చెప్పినా ప్రశ్న దీనికి సమాధానాలు టీంలో పర్వాలేదు. ఒక పేరు అడుగుతాను, గూగుల్లో చూడకుండా మీ నోట్స్ లో చూసుకుంటే నేనేమనుకోను, గూగుల్లో మటుకు చూడకండి. ఎందుకంటే మీరు మనము చెబుతున్నటువంటి మాటల ద్వారా ఏదైతే మీరు నేర్చుకున్నారో ఆ జ్ఞానాన్ని మీరు ప్రదర్శించడానికి ప్రయత్నం చేయండి. అప్పుడు ఏమవుతుందంటే ఈ 330 నామాలు మీరు మర్చిపోరు. మళ్ళొకసారి చెప్తున్నాను, ఇవాళ వచ్చే వారం కలుపుకొని మనకు సుమారుగా 320-330 నామాలు అయిపోతాయి. ఆ తర్వాత వారము మొత్తం నామములది నేను రివిజన్ చేయిస్తా. ఆ క్లాసు సుమారుగా 2 గంటలు ఉంటుంది. ఓకేనా? అప్పుడు మనం ఏం చేస్తామంటే తర్వాత రోజు నాడు, అంటే ఈ శనివారము కాక వచ్చే శనివారం కాక ఆ వచ్చే శనివారం, శుక్రవారం కాదు శనివారం నాడు క్విజ్ లాగా పెట్టుకుంటాం మధ్యాహ్నం 3 గంటలకి. నారాయణీయం వచ్చే వారము, ఈ వారము వచ్చే వారం తోటి చెప్పుకొని మళ్ళీ కొన్నాళ్ళు బ్రేక్ తీసుకుంటారు నారాయణీయంలో. వాళ్ళు చెప్పుకున్నటువంటి 42-43 దశకాలు అప్పటికి అయిపోతాయి మనకు. దాన్ని మళ్ళీ మనం మధ్యాహ్నం పూట క్విజ్ లాగా పెట్టుకుంటాం.
ఆ క్విజ్ కి అందరూ ప్రిపేర్ అవ్వండి. నేను ఏం లేదు అడుగుతాను, ఈ నామంకు అర్థం ఏమిటి, విశ్వం అంటే అర్థం ఏమిటి, విష్ణు అంటే అర్థం ఏంటి, దీనికి వృషః అనేటటువంటి పదం ఎన్నిసార్లు వచ్చింది, వృషః అనేది చాలా సార్లు వచ్చింది. వృషము, వృషభము ఇదంతా అంటే ధర్మము కదా, అలా ఎన్నిసార్లు వచ్చింది మీకు తెలిసిన శ్లోకాలని చెప్పమని చెప్తాను అనమాట. చెప్తే వాటికి వివిధ రూపాలలో ఉన్నటువంటి వివిధ సమయాలలో ఉన్నటువంటి అర్థం ఏంటి, అట్లా. సో చిన్న చిన్నగానే ఉంటాయి ప్రశ్నలు. ఏమి మీరు తప్పు చెప్తే ఇక్కడ కర్ర పెట్టుకొని కొట్టడం అవేమి ఉండవు కాబట్టి తప్పులు చెప్పినా కూడా పర్వాలేదు. టీమ్ లాగా ఫామ్ అయితే బాగుంటుంది. ఎలా చేయాలనేది మీలోనే ఒకళ్ళిద్దరు ఆలోచించండి. ముగ్గురు నలుగురు కనుక ఇనిషియేటివ్ తీసుకుంటే చాలా సంతోషము. చేసుకుని ఎవరిది వాళ్ళు టీమ్స్ లాగా ఫామ్ అవుతే బెటర్. ఈ గ్రూప్ లో ఉన్న వాళ్ళందరూ ఫామ్ అవుతే మనం క్విజ్ లాగా పెట్టుకుంటే ఇక మీరు మళ్ళీ లైఫ్ లో మర్చిపోకుండా ఆ 1/3 నామములు 320, 330 నామముల వరకు మాత్రం చెప్పుకుందాం. ఒక్కసారి ఇప్పుడు మీ ఇన్పుట్ తీసుకొని తర్వాత ముందుకెళ్తాం. మాట్లాడండి. టీం అనేది బాగుంటది కానీ అవసరం ఇంకోటి తెలిపాలి, ఏ టీం లో ఎవరున్నారు. ఫ్రిడ్జ్ కాన్సెప్ట్ బాగుంది సార్. లీలా మేడం గారా, సుధామోహన్ గారా, ఇంకా ఎవరు ఏ టీమ్ లో ఉంటారు మాకు తెలియాలి. అదే మీరు ఆటోమేటిక్ గా వాళ్ళని నేను ఒక 4 పేర్లు పెట్టి చెప్తాను, వాళ్ళకి మీరు ఆటోమేటిక్ గా జాయిన్ అయిపోండి వాళ్ళ టీం లోపల. అంటే దాంట్లో లిస్ట్ చెప్పండి, ఊకే దాంట్లో లిస్ట్ పెట్టామని చెప్పండి. ఆ లిస్ట్ అంటే కాదు, ఎవరిది వాళ్ళు జాయిన్ చేసుకోండి. నేనేమంటానంటే పేర్లు చెప్తాను, జస్ట్ పేరు కోసము చెప్తే అప్పుడు అందులోపల మీరు జాయిన్ అవ్వండి. జాయిన్ అవుతే ఇప్పుడు కూడా మీకు 3 వారాల తర్వాత తెలియాలంటే మీరే వాళ్ళని కాంటాక్ట్ చేసి వాళ్ళ టీమ్ లో జాయిన్ అవ్వండి అంటున్నా. నేను చెప్తాలేండి, మీకు చెప్తా, డీటెయిల్స్ చెప్తాను. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఇలా చేద్దామా లేకపోతే ఇదే బాగుందా సార్, మీరు వరుతా పోండి సార్ మేము వింటాం, అది బాగుందా, లేకపోతే ఒక క్విజ్ పెట్టుకుందామా? గుర్తుంటుంది. 2 hours మీనింగ్ సార్థకం అవుతుంది సార్. ఈ ప్రవచనాలు విన్న సార్థకం అవుతుంది. క్విజ్ పెడితే మేము చెప్పగలిస్తే అది రిటెన్షన్ అన్నది ఉంటది కదా, బాగుంది సార్. మీరు ముందు రోజు 2 hours మీనింగ్స్ చెప్తారా సార్? ఫస్ట్ ముందు రోజు 2 hours మీనింగ్ చెప్తాను. ఓకే సార్, ఇది బాగుంది. ఒకసారి చెప్తా చూడండి ఏమంటున్నాను. ఈ వారము వచ్చే వారం తోటి మనకు 300 సంథింగ్ అయిపోతాయి, 320 దాకా అవుతాయి. ఒక రోజు నేను ఏం చేస్తానంటే 2 hours క్లియర్ గా మీకు మొత్తం చెప్తాను మళ్ళీ అర్థాలు. ఓకే, ఆ రోజు నాడు మీరు మీకున్న ప్రశ్నలు అన్ని అడగండి. ఆ రోజు 2 గంటలు పట్టినా సరే, 3 గంటలు పట్టినా సరే ప్రశ్నలు అడగండి. ఆ రోజు అడిగితే ఆ రోజు మనం కనుక మొత్తం పూర్తిగా నేర్చుకోగలిగితే ఇక ఆ తర్వాత రోజు నాడు మనము క్విజ్, ఆ తర్వాత వారము మనం క్విజ్ పెట్టుకుంటాం. మీకు నేను మొత్తం మీనింగ్ చెప్పిన తర్వాత కూడా వారం రోజులు టైం ఇస్తాను ప్రాక్టీస్ చేసుకోవడానికి. చేసుకున్న తర్వాత ఇక మీరు మళ్ళీ జీవితంలో మర్చిపోవడం ఒకటి. రెండవది, నేను వీటి ద్వారా వేరేవి చెప్పడానికి నాకు అవకాశం ఉంటుంది. అంటే నేను ఇంకా వేరేవేమన్నా చెప్పడాలి, వేరేవే ప్రవచనాలు చెప్పినా కూడా ఇందులో ఉన్నటువంటి సబ్జెక్ట్ వీటి యొక్క అర్థాన్ని నేను తెలుసుకోవచ్చు. కాబట్టి ఎవరు మాట్లాడాలి అనేది కూడా మీరు టీంలో డిసైడ్ చేసుకొని మాట్లాడుకోవచ్చు. కానీ అందరూ మాత్రం చదవాలి. చదివితేనే మీకు లాభం, లేకపోతే ఏదో ఒక టైం పాస్. ఇప్పుడు నా మాటలు వింటే ఏం పుణ్యం రాదు, నేను ఎన్నోసార్లు చెప్పాను. నా మాటలు వింటే ఏం పుణ్యం రాదు, వీటిని ఆచరించి వీటిని అర్థం చేసుకుంటే ఎదగడానికి అవకాశం ఉంది. ఇది మళ్ళీ మళ్ళీ చెబుతున్నా. నా మాటలు వినగానే ఇలా దండం పెట్టుకుంటే రాదు, పుణ్యం రాదు. ఏం చేయకుండా పుణ్యం రావాలా అంటే రాదు. ఏం చెయ్యాలి, కష్టపడాలి, మనస్ఫూర్తిగా కష్టపడండి. ప్రతి పదంది అర్థం తెలుసుకోండి, చాలా సులువు. ఇదే మన లలిత సహస్రనామం లాగా కష్టమైనదా చెప్పండి? లలిత సహస్రనామంలో స్ట్రగుల్ అయ్యాం మనం, ఎన్నో విషయాలు గుర్తుంచుకోవాల్సి వచ్చింది. ఇందులోపల అంత లేదు, చాలా సులువుగా ఉంది. కాబట్టి మీరు అది తాత్వికంగా ఎవరైనా చెప్తే వాళ్ళకి నేను ఎక్కువ మార్కులు ఇస్తా. తాత్వికంగా చెప్పకుండా మీనింగ్ చెప్పగలిగినా సరిపోతుంది. ఫలానాది నేను ఒక 18 చదువుతాను ఉదాహరణకి, ఒక శ్లోకము, దాన్ని మీరు ఎవరైనా అర్థం చెప్పండి అంటాను, మొత్తం అర్థం చెప్పినా సరిపోతుంది. అలాగే ఒక చిన్న మాట అంటాను, దాని యొక్క అర్థం చెప్పండి అని అన్నా కూడా నడిపోతుంది. యుగాది కృత్, యుగ ఆది కృత్, అప్పుడు మీరు విడదీసి చెప్పాలి. సార్ అది 3 పదాల కలయిక సార్. యుగాది కృత్ అంటే యుగము ప్లస్ ఆది ప్లస్ కృత్తు, యుగము ప్రారంభము చేసేవాడు, యుగము ప్రారంభము చేసేవాడు అని చెప్పి. సార్ ఇప్పుడు ఒకసారి ఈయన కన్ను మూసుకుంటాడు కదా బ్రహ్మదేవుడు, కన్ను మూసుకున్న తర్వాత ప్రళయం వస్తుంది, మళ్ళీ యుగం ప్రారంభం అవ్వాలి కదా, మళ్ళీ యుగం ప్రారంభించేవాడు. లేదా కృతయుగంలోంచి త్రేతాయుగము, త్రేతాయుగం నుంచి ద్వాపర యుగము, ఇట్లా భగవంతుడు తన రిప్రజెంటేటివ్స్ ని పెడతాడు అనమాట. కృతయుగం పురుషుడు, త్రేతాయుగం పురుషుడు, ద్వాపర పురుషుడు, కలి పురుషుడు అని ఇలా ఉంటారు. వాళ్ళని నియమిస్తే ఇక వాళ్ళు అప్పటి నుంచి వాళ్ళు టేక్ కేర్ చేస్తారు అనమాట. ఆ యుగ ధర్మాలు అందరూ పాటించేలాగా చేస్తారు. సార్ ఇది సార్ యుగాది కృత్ అంటే అని చెప్పి ఇంత డీటెయిల్ గా చెప్తే ఎక్కువ మార్కులు ఇస్తాను.
అంటే ఎక్స్ట్రా మార్క్ బోనస్లు లేదున్నా కాదు సార్ యుగము టీమ్ లో ఒకరు చెప్పాలి కదా సార్, అందరూ ఆన్ చేస్తే మళ్ళీ కష్టం కదా. టీమ్ లో ఒకరు చెప్పాలి అండ్ ఆ ఒకరు కూడా ఏంటి మళ్ళీ ఒకవేళ వాళ్ళు ఒకరు చెప్పిన దానికి ఇంకెవరైనా అదే టీమ్ లో యాడ్ చేయాలనుకుంటే యాడ్ చేయొచ్చు. సార్ మా టీమ్ లో మేము కూడా చెప్తామని వాళ్ళని అడగచ్చు, అన్న నేను చెప్తాను, అక్క నేను చెప్తాను అని చెప్పేసి మళ్ళీ చెప్పుకోవచ్చు. ఇదేమి పోటీ కాదు, జస్ట్ అందరూ అందరికి నాలెడ్జ్ షేర్ చేసుకునేది మాత్రమే. సరేనా? ఇది 2 వారాలు టైం పడుతుంది మనకు. సో కాబట్టి ఏం కంగారు పడద్దు, నెలాఖరుకు ఉంటుంది ఇది. కానీ మంచిగా చేయండి, మంచిగా నేర్చుకుందాం. ఎందుకంటే ఒకసారి నేర్చుకుంటే ఇక లైఫ్ మొత్తం మనతో ఉండిపోవాలి. అదొకటి గుర్తించండి. ఓకే, అది. రెండవది ఏంటి, ఇది రేపు మనం మధ్యాహ్నం తెలుసుకోబోయేటటువంటి సీక్రెట్స్ ఏవైతే ఉంటాయో చంద్ర వంశం యొక్క సీక్రెట్స్, అవి రేపు నారాయణీయం లోపల తెలుసుకుంటాము. రాత్రికేమో యక్ష ప్రశ్నలు ప్రారంభించుకుంటాము. 2-3 వారాల పాటు పూర్తి స్థాయి జ్ఞానాన్ని మనం తెలుసుకుంటాం. యక్ష ప్రశ్నలు అనేది ఒక ప్రత్యేక ప్రకరణ గ్రంథం లాగానే భావిస్తూ ఉంటారు అందరూ. కాబట్టి దాని గురించి రేపు రాత్రి తెలుసుకుంటాము. మరొక సూచన ఏంటంటే మన రాధిక ఆల్రెడీ గ్రూప్ లో పెట్టారు. రాధిక జాయిన్ అయిందా? నేను చూడలేదు. రాధిక జాయిన్ అయిందా ఇవాళ లేదా? ఓకే, తను ఒక మెసేజ్ పెట్టారు రాధిక. సో ఆ మెసేజ్ ఏంటంటే మన దీంట్లో దయానంద ఆశ్రమము గురించి మనకు 2 ఉన్నాయి. ఒకటి శివానంద ఆశ్రమం, ఒకటి దయానంద ఆశ్రమం. శివానంద ఆశ్రమం అయితే మగవాళ్ళకు పర్వాలేదు అండ్ టైం కూడా ఉందనుకుంటాను, జనవరి వరకు మనం ఏదో అప్లై చేసుకోవచ్చు. దయానంద ఆశ్రమము మాత్రము 2 నెలల కోర్సు, 3 నెలల కోర్సు ఉన్నది దయానంద ఆశ్రమము. ఒకసారి చూసుకోండి. అది మాత్రం రేపే లాస్ట్ డేట్ ఉంది. దానికి ఆడ మొగ ఏమీ తేడా లేదు. శివానంద ఆశ్రమము 2 నెలలు, దయానంద ఆశ్రమము 3 నెలలు అనుకుంటాను. దయానంద ఆశ్రమం అంటే ఎక్కడైతే నేను చదువుకున్నానో, ఎక్కడైతే మోడీ గారు చదువుకున్నారో, ఎక్కడైతే తత్వ విధానంద గారు చదువుకున్నారో, ఎక్కడైతే పరిపూర్ణానంద సరస్వతి చదువుకున్నారో అది దయానంద ఆశ్రమము. ఆ దయానంద ఆశ్రమం రేపే లాస్ట్ డేటు అప్లై చేయడానికి. అప్లై చేసిన తర్వాత వాళ్ళు వెరిఫై అందులో ఆడ మొగ తేడా లేదు, ఎవరైనా వెళ్ళవచ్చు, ఎవరైనా జాయిన్ అవ్వచ్చు. అప్లై చేసే వాళ్ళు అప్లై చేసుకోండి సంతోషంగా. ఎక్స్ట్రా నాలెడ్జ్ కాకపోతే ఒకటే రిక్విజిట్ ఏంటంటే ఇంగ్లీష్ కొద్దిగా ఖచ్చితంగా అర్థం కావాలి. అర్థం కాకపోతే అక్కడికి వెళ్ళాక స్ట్రగుల్ అవుతారు, అది అంతే. ఎందుకంటే ఆ మొత్తం చెప్పేది ఇంగ్లీష్ లోనే చెప్తారు వాళ్ళు. సో అర్థమయ్యే వాళ్ళు రేపు ఎట్టి పరిస్థితుల లోపల రాధిక హెల్ప్ తీసుకుని కానీ మీకు సొంతగా చేసుకోగలిగితే సొంతగా కానీ అది తప్పకుండా రేపు అప్లై చేసి తీరండి. ఓకేనా సార్? ఆ లింక్ ఓపెన్ అవ్వలేదండి నాకు. 404 ఎర్రర్ వచ్చింది కానీ లేదు, అది ఓపెన్ అవుతుంది. మీరు ఒక్కసారి రాధిక ఇది చేయండి. నేను అది చూసేది కదా చెప్పింది. మీరు రాధిక మెసేజ్ విన్నారమ్మా? విన్నానండి, కానీ ఆవిడ చెప్పింది దయానంద ఆశ్రమం ఋషికేశ్ అని చెప్పి ఆ పేజ్ లోకి వెళ్ళండి. అక్కడ మీరు వెతుకుతే మీకు దొరుకుతుంది. 100% ఉంది. రేపే లాస్ట్ డేట్, అదైతే కరెక్ట్. రేపే లాస్ట్ డేట్. అండ్ వాళ్ళు సెలెక్ట్ చేసిన తర్వాత మీరు 3 నెలల పాటు అక్కడ ఉంటారు. మీకు బుధవారం నాడు హాలిడే ఉంటుంది. మిగతా రోజులంతా కూడా మీకు వాళ్ళ స్కెడ్యూల్. శివానంద ఆశ్రమం కంటే దయానంద ఆశ్రమం కొద్దిగా బెటర్, ఎందుకంటే వీళ్ళ టైమింగ్స్ కాస్త 7 నుంచి స్టార్ట్ అవుతాయి. శివానంద ఆశ్రమం ఏంటంటే 4 o'clock ప్రారంభిస్తారు. దానివల్ల కొద్దిగా అలసిపోయే అవకాశం ఉంది, అంటే ఎర్లీగా లేవలేకపోయే వాళ్ళు. ఇదైతే దయానంద ఆశ్రమం అయితే ఎందుకంటే చలికాలం కూడా ఉందంటే ఇంకా కష్టం అయిపోతుంది లేవడం. చలి పేలిపోతుంది అక్కడ, మామూలు చలి ఉండదు, భయంకరమైన ఎముకలు కొరికే చలి. సో కాబట్టి పొద్దున్న 4 o'clock లేవడం అనేది కొంత కష్టమైన పని. బట్ చాలా ఎంజాయ్ చేస్తారు కోర్సు. నిజంగా ఇంగ్లీష్ అర్థమైన వాళ్ళు మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. చాలా డీటెయిల్ గా కూడా చెప్తారు వాళ్ళు. అవి కాక మీకు యోగాసనాలు, ప్రాణాయామాలు, వివిధ రకాల కార్యక్రమాలు అవన్నీ కూడా ఉంటాయి. ఎవరికి ఏమి సమయం ఉండి ఇది ఉన్నా కూడా తప్పక అక్కడ నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. ఓకేనా? ఒక చిన్న క్వశ్చన్ సార్, సారీ ఏమనుకోవద్దు. ఇప్పుడు నాలాంటి అంటే నేను కొంచెం నాకు ఆర్థరైటిస్ ప్రాబ్లం ఉంది, నీ ప్రాబ్లం ఉంది, నడవడం అంటే యోగా అలాంటివి అన్ని చేయలేకపోవచ్చు, పర్వాలేదా వెళ్ళొచ్చు? ఆయన చేయకపోతే వాళ్ళేం బెత్తం పట్టుకోరు. ఎవరికి ఓపిక ఉందో అంతే, ఎంత ఓపిక ఉంటే అంతే. ఇప్పుడు శీర్షాసనం చేయమన్నారు, నన్ను శీర్షాసనం చేయమంటే ట్రై చేశాను, రాలేదు, వదిలేశాను. వాళ్ళు ఏమన్నారు, అట్లా ఏమన్నారు వాళ్ళు, అట్లా ఏమన్నారు. అలా ఉన్న వాళ్ళకి కూడా మళ్ళీ ఆ టైంలో వేరేది ఏదైనా ప్రోగ్రామ్ కూడా పెడతారు. అలాంటి వాళ్ళందరికీ మళ్ళీ భగవద్గీత సెపరేట్ క్లాసెస్ ఏవో పెడతారు. ఏది ఏమైనా ఫస్ట్ అయితే ముందు అప్లై చేసుకోండి. అప్లై చేశాక వాళ్ళ అప్రూవల్ వచ్చిన తర్వాత మీకు, ఎందుకంటే వాళ్ళు అందరిని అప్రూవ్ చేయరు జనరల్ గా. అప్రూవ్ అయిన తర్వాత రాధిక ఇప్పుడే జాయిన్ అయినట్టుంది, రాధికని అడగండి డీటెయిల్స్. అడిగితే తనకు ఓపెన్ అయింది కాబట్టి. రాధిక నీకు ఓపెన్ అయింది కదా అది? దయానంద ఆశ్రమం వీళ్ళకి ఓపెన్ కాలేదంటున్నారు. ఓపెన్ అయింది సార్ అది. ఒక్కసారి చాలా మంది ప్రశ్నలు అడుగుతున్నారు, కొద్దిగా ఎవరైనా కొద్దిగా లేకపోతే ఒక పని చేయరాదా, ఏదైనా చిన్న కాల్ పెట్టుకొని కొద్దిగా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంటది మీరు ఏదన్నా ఒక టైం లోపల.
మీరే ఓకే సార్. చిన్న కాల్ దయానంద ఆశ్రమం అయితే టైం అయిపోయింది సార్. అంటే నవంబర్ రేపు 15th ఉన్నది లాస్ట్ డేట్. 15th, అదే అందుకే రేపు ఒక్క రోజే టైం ఉంది కాబట్టి రేపు పొద్దున్న ఒకసారి ఏదైనా టైంలో చెప్తే రేపే అప్లై చేస్తారేమో అని. లేదు సార్, ఒక్క నిమిషం. అది ప్రాసెస్ ఏంటంటే ముందు అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసిన తర్వాత వాళ్ళకి పంపిస్తే వాళ్ళు అవన్నీ చెక్ చేసి వాళ్ళు ఓకే అనడానికి టైం పడుతుంది, మళ్ళీ 2 days. అప్పుడే మనం పేమెంట్ చేయాలి యాక్చువల్ గా అయితే. అది అంటే అవును, ఇప్పుడు కరెక్టే కరెక్టే. 1 day లో ఈ ప్రాసెస్ అవుతుందా లేదా అనేది నాకు డౌట్ అనిపించింది. లేదు 15th అప్లికేషన్ లాస్ట్ డేట్. మీరు ఆన్లైన్ అప్లికేషన్ లాస్ట్ డేట్ 15th, అంటే రేపు ఒక్క రోజు టైం ఉంది. ఓకే ఓకే. అందుకోసమే మీరు ఒక్కసారి వీళ్ళకి కొద్దిగా గైడ్ చేయండి. పొద్దున్న 10 o'clock అట్లా ఒకసారి ఇదే గ్రూప్ లోపల మీరు మీటింగ్ పెట్టి కాల్ చేయండి. ఎంతమంది ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు. ఇప్పుడు ఏం లేదు, అప్లై చేసిన తర్వాత కూడా మీరు డ్రాప్ అవ్వచ్చు, అట్లేం లేదు. సో అది ఒకసారి అది మీకు మంత్లీ 5,000 6,000 ఎంతో తీసుకుంటారు. సో కాకపోతే మీకు రూము ఇద్దరు ఉండే రూమ్, మంచి క్లీన్ అండ్ నీట్ రూమ్స్ ఉంటాయి. అండ్ దయానంద ఆశ్రమం మీరు అందరూ ఏం చేస్తారంటే యూట్యూబ్ లో కొట్టండి దయానంద ఆశ్రమము ఋషికేశ్ అని చెప్పి యూట్యూబ్ లో కొడితే మీకు 100 వీడియోస్ వస్తాయి. ఎంత అందమైనదో, కొత్తగా ఉంటుంది. అందులో మోడీ గారి ఆధ్వర్యంలో మరింత దాన్ని డెవలప్ కూడా చేశారనమాట. చాలా అందమైన ఆశ్రమం, ఏం లగ్జరీ ఉండదు, ఉన్నంత వరకు మంచి కంఫర్టబుల్ దీంట్లో ఉంటుంది అనమాట. పెద్దవాళ్ళందరికీ, స్కాలర్స్ కి సరిపడా, ల్యాప్టాప్ తెచ్చుకునే వాళ్ళకి ల్యాప్టాప్ కి కూడా కన్వీనియంట్ ఫెసిలిటీస్ ఉంటాయి. రూమ్ కూడా మీరు 2 రోజులకు ఒకసారి వాళ్ళని పిలిపించి క్లీన్ చేయించుకోవచ్చు. ఊడవడం వచ్చిన వాళ్ళు, ఇప్పుడు మగవాళ్ళకైతే ఇది, కొంతమందికి మగవాళ్ళలో కూడా అలవాటు ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళే ఊడ్చుకోవచ్చు కూడా, అట్లేం లేదు. భోజనము 4 పూటలు 5 పూటలు ఉంటుంది. సో అది మన తిన్న ఇది. తర్వాత మీకు సేమ్ సార్, ఓపిక శివానంద ఆశ్రమం మనం ఏమైతే పెట్టామో ప్రాసెస్ అంతా అలాగే ఉంది. ఓన్లీ శివానంద ఆశ్రమం అయితే పేమెంట్ లేదు, దయానంద ఆశ్రమం అయితే పేమెంట్ ఉంది. కరెక్ట్. ఒకప్పుడు అసలు దయానంద ఆశ్రమం కూడా లేదు. ఓన్లీ ఈ కరోనా దాటిన తర్వాత వాళ్ళు కోర్స్ కి ఫీజు పెట్టడం మొదలెట్టారు. అంతకుముందు అసలు దయానంద ఆశ్రమం కూడా ఫ్రీనే, మొత్తం ఫ్రీ, కంప్లీట్ ఫ్రీ. కావాలంటే డొనేషన్ ఇచ్చుకోవచ్చు, కానీ అసలు ఎప్పుడు వాళ్ళకి ఇది ఉండేది కాదు, ఫీజు అనేది ఎప్పుడు ఉండేది కాదు. కన్సెషన్ కూడా కరోనా ఉంది సార్. తర్వాత అంటే మన బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ రాస్తే ఆ పేమెంట్ కూడా వాళ్ళు లే ఆఫ్ ఉందని రాశారు. కాకపోతే టైం లేదు కాబట్టి ఆ ప్రాసెస్ కి టైం ఎక్కువ పడుతుందేమో అనుకున్నాను నేనైతే. మరి ఏం లేదు, నో ప్రాబ్లం. అప్లై చేసిన తర్వాత కదా, అప్లై చేశాక వాళ్ళు వాళ్ళు మన అప్లికేషన్ రివ్యూ చేస్తారు. విత్ ఇన్ ఏ వీక్ ఆర్ 2 weeks వాళ్ళు రివ్యూ చేస్తారు. చేసి వెంటనే ఇంకా మనకు డబ్బు కట్టమంటారు. డబ్బు కట్టిన తర్వాత మాత్రమే కన్ఫర్మ్ చేస్తారు. అది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి. ఇది ఎవరైనా నిజంగా 3 నెలలు అక్కడ ఉంటామన్న వాళ్ళు, మధ్యలో వెళ్ళిపోతాం, మా పిల్లలు జ్ఞాపకం వచ్చారు సార్, సెల్ ఫోన్ ఎక్కువ మాట్లాడనియట్లేదు సార్ అన్నారంటే కష్టం. మీకేమో సార్ ఏం సార్ సెల్ ఫోన్ మాట్లాడిస్తలేరు, మాకేమో రోజుకు 6-7 గంటలు సెల్ ఫోన్ మాట్లాడతాం, ఆడ పోయినాక ఎవరు మాట్లాడిస్తలేడు సార్, సెల్ ఫోన్ ఒక 7-8 hours అయినా మాట్లాడకపోతే ఎట్లా సార్ అనే వాళ్ళ కోసం కాదు ఈ ప్రోగ్రామ్. పూర్తి అదే శివానంద ఆశ్రమంకి దయానంద ఆశ్రమంకి తేడా ఏంటంటే, శివానంద ఆశ్రమం ఇందాక చెప్పినట్టు ఎర్లీ మార్నింగ్ 4 నుంచి స్టార్ట్ అవుతుంది, 10:30 వరకు 11 వరకు ఉండి వాళ్ళకి మళ్ళీ ఒక 3-4 hours బ్రేక్ ఉంటుంది. కానీ వీళ్ళది చాలా బాగుంటుంది. ఈ దయానంద ఆశ్రమం వాళ్ళది మాత్రము మంచిగా పొద్దున 7 కి ప్రారంభం అవుతుంది. ప్రారంభం అయ్యి 7 నుంచి మీకు మెడిటేషన్ క్లాస్ ఉంటుంది, తర్వాత బ్రేక్ఫాస్ట్ ఇది ఉంటుంది, తర్వాత ఫస్ట్ సెషన్ ఉంటుంది, తర్వాత కాఫీలు టీలు, మళ్ళీ సెకండ్ సెషన్ కాఫీలు టీలు, అది అయిపోయినాక లంచ్ అయ్యాక 2 గంటలు నిద్ర అయిపోయిన తర్వాత మధ్యాహ్నం ఆసనాలు గాని లేకపోతే ఇంకొక స్పెషల్ సెషన్ గానీ ఉంటుంది. అది చాలా బాగుంటుంది. మళ్ళీ ఒక 2-3 గంటల బ్రేక్. ఆ 2-3 గంటల బ్రేక్ లోపల గంగ ఒడ్డునే కాబట్టి గంగ ఒడ్డున కూర్చోవచ్చు. అక్కడి నుంచి జానకి జూల, లక్ష్మణ జూల అవన్నీ కూడా నడుచు, రామ్ జూల ఇవన్నీ కూడా వెళ్ళొచ్చు. అన్ని ప్లేసెస్ అన్ని కూడా చూడొచ్చు చక్కగా. మళ్ళీ వెనక్కి వచ్చేసి మళ్ళీ రాత్రి క్వశ్చన్ ఆన్సర్స్ ఉంటాయి 8 o'clock కి. అందులోపల లంచ్ డిన్నర్ చేసేసి 7 o'clock ఎందుకో డిన్నర్ స్టార్ట్ అవుతుంది. చేసేసి అక్కడ కొద్దిగా నియమాలు అవి పాటించాల్సి వస్తుంది. మీరు కూడా సర్వీస్ అవి చేయాల్సి వస్తుంది. 3 నెలలు ఉండే వాళ్ళు మాత్రం వాళ్ళు కూడా సర్వీస్ చేయాల్సి వస్తుంది. వడ్డనాలలో గాని, తర్వాత ఇక్కడ వాటికి అలంకరణలలో గాని, తర్వాత శుభ్రతలో గాని ఏమన్నా సహాయం కూడా చేయవలసి వస్తుంది వాళ్ళకి. అది మ్యాండేటరీ, కంపల్సరీ అది. సో అందుకోసమే ఒకసారి అందరు కూడా చూడండి. రేపు వీలైతే రాధిక స్పెషల్ క్లాస్ ఏదైనా పెట్టి మీకు చెప్తే మరి మంచిది. వీలైన వాళ్ళు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం వెళ్ళండి, ఇంట్రెస్ట్ లేదంటే వదిలేయండి. సార్ దయానంద ఆశ్రమం వాళ్ళు టాపిక్స్ కూడా మెన్షన్ చేశారు సార్. కఠోపనిషత్ ఒకటి, భగవద్గీత 4వ అధ్యాయం శంకరాచార్య గారి భాష్యంలో అని చెప్పారు. ఇంకొకటి ప్రకటన గ్రంథాలు ఒకటి, ధ్యానము, వేద పఠనము, ఈ 3 చెప్పారు అంతే సార్ వాళ్ళు. వండర్ఫుల్, చాలా బాగుంది. మంచి సిలబస్ కూడా చక్కగా ముందే ఇచ్చారు.
సో వీళ్ళది కూడా శివానంద ఆశ్రమం వాళ్ళది కూడా ముందే ఇస్తారు, మొత్తం ఉంది అందులో. ఇండియన్ వాళ్ళ ఫిలాసఫీ, దాంట్లో వెస్టర్న్ భగవద్గీత, ఉపనిషత్తులు, పతంజలి యోగ సూత్రాలు ఇచ్చారు సార్ వాళ్ళైతే. ఇచ్చారు. ఈ ఇండియన్ వెస్టర్న్ ఫిలాసఫీ కూడా ఉంటుంది, షూర్ ఉండాలి. 99.9% వెస్టర్న్ ఫిలాసఫీ కూడా ఉండాలి. అరిస్టాటిల్, సోక్రేట్స్, ప్లేటో, ఉన్నది సార్, చదివే చాలా బాగుంటాయి. అంటే మీకు అక్కడ అద్వైత ఆశ్రమాలు ఎన్నో, నేను చెప్పినవి కేవలం 2, కానీ అక్కడ ఎన్ని ఆశ్రమాలు ఉన్నాయో అందరూ ఫ్రీగానే. అంటే ఇప్పుడు ఈ మధ్య దయానంద ఆశ్రమం వాళ్ళు మెయింటెనెన్స్ అవ్వక వాళ్ళు కరోనా టైంలో చాలా చితికిపోయారు. ఎందుకంటే ఇప్పుడు మనం మిగతా వాళ్ళలాగా డబ్బులు అడగరు కదా, డబ్బులు అడగరు, మీ మెడలో ఉన్న గొలుసులు ఇచ్చేయమని అడగరు కాబట్టి పాపం ఇవి చాలా మోడరేట్ గా నడుస్తాయి అంతే అన్నమాట. దాంతో ఏమవుతుందంటే మనం ఇచ్చే డొనేషన్స్ తోనే నడుస్తాయి ఇవి మిగతా వాళ్ళలాగా పీఠాలు కట్టించడం అట్లా ఉండదు వీళ్ళది. సో అందువల్ల పాపం వాళ్ళకి ఆ కరోనా టైం లోపల బాగా తగ్గిపోయింది వాళ్ళకి కంప్లీట్ గా. ఎనీవే, సో మనము విష్ణు సహస్రనామం ప్రారంభించుకుందాం. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి మరి వీలైతే మరి 10 o'clock క్లాస్ పెట్టుకుంటే బెటర్, ఒక అరగంట సేపు మాట్లాడుకోవచ్చు. ఓకే సార్, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని నాకు మెసేజ్ చేయమనండి సార్, కావాలంటే వాళ్ళకి నేను గైడ్ చేస్తాను. అది బెటర్. సో చూసుకోండి, మీకు ఎట్లా కన్వీనియంట్ అయితే అట్లా చూసుకోండి, సరేనా? జై శ్రీకృష్ణ. ఇక భగవంతుడి యొక్క లక్షణాలలోకి వచ్చినట్లయితే, భగవంతుడి లక్షణాలు, భగవంతుడు భూతకాలము, భవిష్యత్ కాలము, వర్తమాన కాలము, ఈ అన్నిటికీ కూడా ఆయననే నాథుడు. ఇప్పుడు మనం ఏమనుకుంటామంటే ఇవాళ ఒక దేవుడు, రేపు ఒక దేవుడు, ఎల్లుండి ఒక దేవుడు, ఇటువంటి ఆలోచనలు మనకు వివిధ కల్పాలలో ఉన్నటువంటి దేవుళ్ళ వల్ల కలుగుతాయి. కలగడం వల్ల ఏమవుతుందంటే ఒక రకమైనటువంటి అయోమయంగా అనిపిస్తూ ఉంటుంది. ఒకసారి దేవుడు మనకు కామంను చంపేయాలి అంటాడు, ఒకసారి ఏమో కామము తీర్చుకోవాలి, ధర్మబద్ధమైనటువంటి కామంని అనుగ్రహించాలి అంటాడు, ఒకసారి ఏమో ఆగ్రహం వస్తుంది దేవుడికి, ఒకసారి ఏమో అనుగ్రహం వస్తుంది. అర్థం అవడం లేదు మనకు ఏం జరుగుతోంది అనేటటువంటి విషయం అర్థం కాదు. వాటన్నిటికీ కూడా అతడే జవాబు చెప్పాలి. అంటే ఏంటంటే ధర్మ సమ్మతమైనటువంటిది ప్రతి ఒక్క దాంట్లో కూడా ఉండాలి అనేటటువంటి విషయమే భగవంతుడి యొక్క లక్షణం. అంటే భగవంతుడు మరెవరో కాదు, ధర్మము అని చెప్పేదే విష్ణు సహస్రనామం. ఇందులోపల భగవంతుడి యొక్క పాలనలోనే అనేక రకాల యుగాలు వస్తున్నాయి పోతున్నాయి. ఎప్పుడు ప్రారంభమైంది అని చెప్పడం అనేది అసంభవం. ఇప్పుడు ఫస్ట్ టైం, ఇప్పుడు మనకేమో ఇప్పుడు కొన్ని కోట్ల జన్మలలో చేసుకున్న పాపాలు పుణ్యాలు అని చెప్తాం. ఫస్ట్ జన్మలలో ఏం పాపాలు పుణ్యాలు చేసుకున్నాం? ఎందుకంటే అది ఎవరు చూడలేదు. ఇప్పుడు మనకు తెలిసిందంతా కూడా వేదవ్యాసుడు చెప్పినటువంటి పురాణాల ద్వారా మాత్రమే తెలుసు. ఫస్ట్ జన్మలో ఏం పాపాలు ఏం పుణ్యాలు చేసుకున్నామని పుట్టాము, అది దానికి జవాబు లేదు. తర్వాత భగవంతుడు సృష్టి చేయడానికి కారణం ఏంటి, దానికి కూడా జవాబు లేదు. కేవలం తను సృష్టి చేయాలి అని అనుకుని సృష్టి చేస్తాడు. సృష్టి చేయకపోతే ఏమయ్యేది? చేయకుండా ఉంటే బాగుండేది కదా, చైతన్యం మిగిలేదు. అంతా ఎక్కడ చూసినా కూడా చైతన్యం ఉండేది. వెలుతురు, చీకటి, ఇవన్నీ మనము శ్రీ సూక్తం అయిపోయిన తర్వాత నాసదీయ సూక్తంలో తెలుసుకుంటాం అన్నమాట. సృష్టి ఎలా ఉండేది, అసలు సృష్టి కంటే ముందు ఎలా ఉండేది, సృష్టి కంటే ముందు ఎలా ఉండేది అనే విషయాలన్నీ మనం నాసదీయ సూక్తంలో చూసుకుంటాం. కాబట్టి భగవంతుడు మనల్ని పుట్టించకపోతే ఎలా ఉండేది? పుట్టించినందుకే కదా ఈ పాపములు, ఈ పుణ్యాలు, ఇవన్నీ. సో భగవంతుడు ఒక మాయావి. ఎందుకంటే మనందరినీ కూడా మాయ లోపల ముంచుతున్నాడు. మళ్ళీ ఆ మాయలోంచి వెతికి తనని మళ్ళీ పట్టుకోమంటున్నాడు. ఇవి చేయాల్సినటువంటి అవసరం ఏముంది? అయితే భగవంతుడు మనని డైరెక్ట్ గా అందరికి మోక్షం ఇచ్చేస్తే 1 shot లోపల సరిపోతుంది కదా. ఒక సినిమా లోపల అదే జరుగుతుంది. వాడు ఏమనుకుంటాడంటే దేవుడి దగ్గర పర్మిషన్ తీసుకుని నేను కొన్నాళ్ళు మేనేజ్ చేస్తాను, దేవుడా నీకు సరిగ్గా మేనేజ్ చేయడం రావట్లేదు. ప్రతి ఒక్కడికి అలా అనిపిస్తుంది. మనకు కూడా అనిపిస్తుంది ఒక్కొక్కసారి, నేనైతేనా ఇలా చేసేవాడిని, నేనైతేనా అలా చేసేవాడిని అని. అలాగే ఏం చేస్తాడంటే భగవంతుడు సరే అని చెప్పి ఒకరికి అవకాశం ఇస్తాడు. ఇది సల్మాన్ ఖాన్ మూవీ. అందులో వాడు ఏం చేస్తాడు, తను ఒక కంప్యూటర్ లో పెట్టుకుంటాడు అనమాట, ఎంతమంది కోరికలు వచ్చాయి ఏంటని చెప్పి. ఆ కోరికలన్నీ చూస్తాడు, సెలెక్ట్ ఆల్ అని కొడతాడు. కొట్టి చెక్ బాక్స్ ఉంటుంది అనమాట, అన్ని కొట్టి అప్రూవ్ అని చెప్పేసి అంటాడు అనమాట. ఆ విధంగా చాలా ఇదిగా జరుగుతుంది. మళ్ళీ వాడి గర్ల్ ఫ్రెండ్ వస్తుంది, రాగానే చంద్రుడిని దగ్గరికి తీసుకొచ్చేస్తాడు చంద్రుడిని. సో ఇలాంటి పనులన్నీ చేస్తూ ఉంటాడు అన్నమాట. సో అందుకోసం అని చెప్పి సృష్టిని నడిపించే వ్యక్తి ఎవరైతే ఉన్నాడో చాలా అద్భుతమైనటువంటి ఆలోచనలలో ఉన్నాడు. ఆయన చేసేటటువంటి పనులు ద్వారా మనం ఆయనను గుర్తుపడతాము. సూర్యుడి నుంచి వచ్చినటువంటి ఎండ ద్వారా, చంద్రుడి నుంచి వచ్చినటువంటి వెన్నెల ద్వారా భగవంతుడు ఉన్నాడు అంటే అతడి చేతలే అతడి యొక్క లక్షణాలు, అతడి లక్షణాలే అతడిని చెబుతూ ఉంటాయి. వేల కొద్ది చేష్టలున్నాయి, వేల కొద్ది పనులున్నాయి. ఆ వేల కొద్ది పనుల ద్వారా భగవంతుని మనం తెలుసుకుంటాము, ఆయన కీర్తిని అదే విధంగా గుర్తిస్తాము. సో ఈ విధంగా భగవంతుడు కొన్ని యుగాల నుంచి మనకు అందుబాటులో ఉన్నాడు. అందులోంచే వస్తున్నాం మనం, భగవంతుల్లోంచే వస్తున్నాము. అందుబాటులో ఉండి అందులోంచే మనం అందరము వస్తున్నటువంటి ఆ భగవంతుడిని
మనం తెలుసుకోవడానికి సాధన చేయడం మాత్రం తప్పనిసరి అనేటటువంటి విషయం తెలుస్తుంది. అందుకోసమే మనకు భగవంతుడు ఒకసారి అదృశ్యం అని చెప్పేసి, ఒకసారి వ్యక్త రూపం అని చెప్పేసి తెలుసుకున్నాం. ఇదే మనం 12వ అధ్యాయంలో కూడా తెలుసుకున్నాం. ఏదైతే ఈ మనం గత శ్లోకంలో తెలుసుకున్న దాన్ని పునశ్చరణ చేసుకుంటున్నాం ఇప్పుడు. సో 12వ అధ్యాయంలో కూడా అంతే. మనకు ముందు ఏం తెలుసుకోవాలి? భగవంతుడి యొక్క రూపం కావాలా? రూపం లేకుండా తెలుసుకోవాలా? ఎలా భగవంతుడిని గుర్తుపట్టడం? అప్పుడు భగవంతుడు రూపం లేకుండా కష్టం కాబట్టి రూపం ఉన్న దాంతో ముందు ప్రారంభించు అని చెప్పేసి చెప్తాడు. చెప్పి స్వయం ప్రకాశకులు ఎవరైతే జ్ఞానులు ఉంటారో, స్వయం ప్రకాశకులు అంటే వీళ్ళంతా వీళ్ళు వెలగరు. వాళ్ళ లోపల ఉన్నటువంటి జ్ఞానం అనేటువంటి ప్రకాశం ఎవరికైతే కలుగుతుందో వారికి అనుభవపూర్వకంగా నేను తెలుస్తాను. దేవుడు అనేవాడు ఎదురుగా నిలబడి వత్స కళ్ళు తెరువు అని చెప్పేసి అనకుండా మనలోనే భగవంతుడు కనిపిస్తాడు. అలా కనిపించినటువంటి భగవంతుడు కొన్ని వేల సంవత్సరాలు, కోట్ల సంవత్సరాల నుంచే ఈ ప్రపంచాన్ని అంతా కూడా జయించిన వాడై ఈ ప్రపంచం పైన ఆధిపత్యం వహిస్తున్నటువంటి వాడు. మరి ఎటువంటి భగవంతుడు ఎవరు? ఎవరైనా ఈ శ్లోకం చదువుతారా? ఇష్టో అవిశిష్ట చదువుతారా? ఇష్టో విశిష్ట శిష్టేష్ట అది ఉంది కదా, అది చదవండి ఒకసారి. ఇష్టో విశిష్ట శిష్టేష్ట శిఖండీ నహుషో ఉషః క్రోధః క్రోధకృత్కర్త విశ్వబాహుర్మహీధరః. వండర్ఫుల్. ఇష్టః. ఇష్టః అంటే ఇక్కడ మనము 2-3 రకాల అర్థాలు వస్తాయి. ఇష్టః అంటే ఇష్టపడేది, మనం బాగా ప్రియమైనటువంటిది, మనకు చాలా ప్రేమ కలిగించేది. ఇష్టాన్ని కలిగించేవాడు ఇష్టః, ఇష్టమును కలిగించేవాడు, ప్రేమను కలిగించేవాడు. భగవంతుడి యొక్క రూపము ఆనందమైనది అనగానే భగవంతుడా నీ రూపం చాలా బాగుంది అని, ఇలా నిన్ను ఎదుట నిలిచి నీ విశ్వరూపము అదే పనిగా చూడాలని ఉంది అని అట్లా దేవుడు కనిపిస్తే. కానీ ఇది కాదు. దేవుడి యొక్క అనుభవం కూడా మనకు ఆనందంగానే ఉంటుంది. ఎండ ఆనందంగా ఉంటుంది, చలి ఆనందంగా ఉంటుంది, నీరు ఆనందంగా ఉంటుంది, నీరు దప్పిక తీరుస్తుంది, ఆహారం అందంగా ఉంటుంది, ప్రకృతి అందంగా ఉంటుంది, కొండ అందంగా ఉంటుంది. ఈ విధంగా అన్ని రూపాలలో కూడా మనకు ఇష్టమైనటువంటి వాడు భగవంతుడు. కాబట్టి ఇష్టః అంటారు. ఇంకొక విషయం ఏంటంటే, ఇష్టి అంటే మనకు పూజలలో యజ్ఞాల లోపల ఎవరైతే ఇష్టపడుతున్నారో, పూజలలో ఇష్టపడడం అంటే ఏంటి? పుత్రకామ ఇష్టి, నక్షత్ర ఇష్టి. విన్నారా ఈ పేర్లు ఎప్పుడైనా? వినలేదా? పుత్రకామ ఇష్టి, దశరథుడు చేస్తే నక్షత్ర ఇష్టి. నక్షత్ర ఇష్టి గురించి మనము రీసెంట్ గా తెలుసుకున్నాం. ఎందులో తెలుసుకున్నాము? కుమారస్వామి గురించి కార్తీక దీపం గురించి తెలుసుకున్నప్పుడు చెప్పుకున్నాం. ఇష్టి, నక్షత్ర ఇష్టి. ఇష్టి అంటే ఆ యజ్ఞం అన్నమాట. ఆ నక్షత్రాల ఇష్టి ఏదైతే ఉంటుందో అది కృత్తికా నక్షత్రంతో ప్రారంభం అవుతుంది అని చెప్పి తెలుసుకున్నాం. ఎవరికైనా జ్ఞాపకం ఉందా? కార్తీకము, అందులో మనము అశ్విని భరణితో స్టార్ట్ అవ్వదు. మన యజ్ఞముల లోపల నక్షత్ర ఇష్టి అనేది కృత్తికాతో ప్రారంభం అవుతుందని మనం తెలుసుకున్నాం. మీరు మర్చిపోయారా? కార్తీక మాసం ప్రశస్తి గురించి చెప్పినప్పుడు గుర్తుంది సార్. దాన్ని నక్షత్ర ఇష్టి అంటారు. ఇష్టి అంటే ఏంటంటే ఇక్కడ యజ్ఞము అని అర్థం అన్నమాట. పుత్రకామేష్టి, నక్షత్రేష్టి. ఓకే, ఇక్కడ మీకు సంధి కలిసి ఏ అయింది, అది నక్షత్రేష్టి పుత్రకామేష్టి అయిందనమాట. ఆ ఇష్టి అనేటటువంటి దాని మీనింగ్ ఏంటంటే యజ్ఞంలో పూజింపబడేటటువంటి దేవుడు. ఇష్టి అంటే యజ్ఞము, ఇష్టః అంటే ఆ యజ్ఞంలో పూజింపబడేటటువంటి దేవుడు అని చెప్పేసి. అర్థమైందా? క్లియర్గా ఉందా? అంటే భగవంతుడు ఇష్టః అనేటటువంటి దానికి 2 మీనింగులు చెప్పుకున్నాం. ఒకటేమో మనందరికీ కూడా ప్రియమైనటువంటి వాడు భగవంతుడు. భగవంతుడు ప్రియమైనటువంటి వాడు అంటే దాన్ని అవును నాకు ఇష్టం దేవుడు అని అది కాదు. దేవుడి యొక్క ప్రతి స్వరూపాన్ని మనం ఇష్టపడతాం. ఒక అగ్నిని ఇష్టపడతాం, మనం ఒక వాయువుని ఇష్టపడతాం, పాలను ఇష్టపడతాం, పెరుగుని ఇష్టపడతాం, భూమి నుంచి వచ్చే వస్తువులన్నింటినీ ఇష్టపడతాం, ప్రకృతిని ఇష్టపడతాం. ఇలా కనిపించని ప్రతి ఒక్క దాన్ని కూడా మనం ఇష్టపడతాం. అందువల్ల ఈ అన్ని రూపాలలో ఉన్నటువంటి భగవంతుడు మనకు ఇష్టః. నెక్స్ట్, ఈ ఇష్టః అనే దానికి ఇంకో మీనింగ్ ఏంటంటే ఇష్టి లోపల పూజను అందుకునేవాడు, యజ్ఞములలో పూజను అందుకునేవాడు ఇష్టః. యజ్ఞములు అంటే ఏంటివి? ఉదాహరణ చెప్పుకున్నాం మనం. పుత్రకామేష్టి, నక్షత్రేష్టి ఇవన్నీ చెప్పుకున్నాం. అందులోపల పూజింపబడేవాడు ఎవడైతే ఉన్నాడో అతడు ఇష్టః అన్నటువంటి మీనింగ్ అన్నమాట. రెండోది ఆ విశిష్టః. ఆ ప్లస్ విశిష్టః. విశిష్టః అంటే ఏంటండి? అతడు ఒక విశిష్ట స్థానంపై ఉన్నాడు అంటారు. విశిష్టః అంటే ఏంటి? ఉన్నతమైన, శ్రేష్టమైన, ప్రత్యేకమైన, స్పెషల్. కరెక్ట్ గా చెప్పాలంటే స్పెషల్. అవునా? ఒక్క నిమిషం లైన్ లో ఉండండి. బాబ్జీ చెప్పు.
జయ శ్రీకృష్ణమ్మ, ఎవరన్నా రిషికేశ్ వెళ్తున్నారమ్మా? హరి ఓం. ఏంటండి? ఎవరన్నా రిషికేశ్కు వెళ్తున్నారా? దయానంద్ గారికి చెప్పారు కదా. తెలియదండి. నాకు వెళ్ళాలని ఉంది కానీ నాకు ఇంగ్లీష్ రాదండి, అందుకు ఆలోచిస్తున్నాను. ఏ ఊరు? జై శ్రీకృష్ణ. సో ఇప్పుడు మనం తర్వాత ఏ ఊర్లో ఉంటారు? ఒక్క నిమిషం. విశిష్ట అంటే ఏంటి? ప్రత్యేకమైనటువంటి అని చెప్పి మీనింగ్. విశిష్ట అంటే ప్రత్యేకమైనటువంటి. ఆ విశిష్ట అంటే ఏంటి? ప్రత్యేకమైనటువంటి వాడు కాదు. ప్రత్యేకమైనటువంటి వాడు కాకపోవడం ఏంటి? దేవుడు ప్రత్యేకమైనటువంటి వాడే కదా. అవిశిష్ట అనడంలో అర్థం ఏంటి అంటే అందరి లోపల కూడా ఉన్నటువంటి వాడు. అంతర్యామి రూపంలో అందరిలో ఉన్నప్పుడు స్పెషల్ ఏంటి? ఇప్పుడు అందరికి 5 చేతులు నీకు 6 చేతులు ఉంటే అది స్పెషల్ కదా. దేవుడు అందరిలో ఉన్నాడు అంతర్యామిగా. కాబట్టి అందరి లోపల ఉన్నప్పుడు అవిశిష్టుడు అనేటటువంటి అప్పుడు ఈ అర్థం. అంటే ఇప్పుడు ఇక్కడ అవిశిష్ట అని చెప్పి చెప్పడంలో అర్థం ఏంటంటే అందరి లోపల కూడా అంతర్యామి రూపంలో ఉన్నటువంటి వాడు భగవంతుడు. అంతర్యామి రూపంలో ఉన్నటువంటి ఆ భగవంతుడు అందరిలో ఉన్నాడు కాబట్టి విశిష్టత ఏముంది ఇంకా? ఇప్పుడు అందరూ ప్రైమ్ మినిస్టర్లు అయితే విశిష్టతనా, లేకపోతే ఒకడు ప్రైమ్ మినిస్టర్ అయితే విశిష్టతనా? హలో, అందరూ మనుషులే. విశేషం సార్. అందరూ మనుషులే. విశిష్టత ఏముంది అందులో? అవునా? అందరిలో, జీవాలలో, రాళ్లలో, రప్పలలో, అన్నింటిలో కూడా భగవంతుడు ఉన్నాడు అంతర్యామిగా. ఉన్నప్పుడు ఏమవుతుంది? విశిష్టం ఎట్లా అవుతుంది? అవిశిష్టమే అవుతుంది. అవిశిష్టము అంటే అందరిలో అంతర్యామిగా ఉన్నాడు కాబట్టి ప్రత్యేకమేమీ లేదు. దేవుడు ఇక్కడ ఉన్నాడు, ఒక ఆలయంలో ఈ టెంపుల్లోనే ఉన్నాడు అంటే అది విశిష్టత అవుతుంది. అవిశిష్ట అంటే ఏంటి? భగవంతుడు అన్ని చోట్ల అంతర్యామిగా వ్యాపించి ఉన్నాడు అని చెప్పినప్పుడు భగవంతుడు అవిశిష్ట. క్లియర్ గా ఉందా? ఎవరికైనా డౌట్ వచ్చిందా? సార్ అర్థమైంది. క్లియర్ సార్, అర్థమైంది. తర్వాత నెక్స్ట్ ఏంటంటే శిష్ట ఇష్ట. శిష్టులకు ఇష్టమైనటువంటి వాడు. శిష్టులు అంటే ఎవరు? శిష్టులు అంటే ఏంటంటే శాస్త్రములను అధ్యయనం చేసేవాళ్ళు. శాస్త్రాన్ని అధ్యయనం చేసే వాళ్ళు శిష్టులు అంటే మంచి వాళ్ళు. బేసికల్ గా శాస్త్రాన్ని అధ్యయనం చేసిన వాళ్ళు మంచి వాళ్ళు ఉంటారు. శిష్ట రక్షణ అని చెప్పేసి అంటారు కదా. మంచి వాళ్ళు, శాస్త్రమును అధ్యయనం చేస్తున్నటువంటి వాళ్ళు, సదాచార సంపన్నులు, వీరందరికీ కూడా భగవంతుడు ఇష్టమైనటువంటి వాడు. శిష్ట ఇష్టుడు అంటే శిష్టులకు ఇష్టమైనటువంటి వాడు. ఇప్పుడు మీరు రౌడీలకు, గూండాలకి, అహంకారము, మదము ఇవన్నీ ఉన్న వాళ్ళకి భగవంతుడు ఇష్టం అనిపించాడు. భగవంతుడి గురించి తెలుసుకున్న వాళ్ళకి మాత్రమే భగవంతుడు అంటే ఇష్టం. అందుకే నేను చాలాసార్లు ఉత్త పారాయణాలు చేయొద్దు అని ఎందుకు చెప్తానంటే, అర్థం తెలియకుండా మీరు ఒకళ్ళని ఎలా ఇష్టపడతారు? అవతల వాళ్ళ గురించి ఏమీ తెలియకుండా మీరు ఎలా ఇష్టపడతారు? కాబట్టి తెలుసుకున్న తర్వాత మనం ఇష్టపడతాం. భగవంతుడి గురించి కూడా అంతే. తెలుసుకున్న తర్వాత మనం ఇష్టపడాలి. ఎలా తెలుసుకుంటాము? భగవంతుడి యొక్క లక్షణాలు, భగవంతుడి యొక్క రూపాలు, భగవంతుడి యొక్క వైభవాలు, భగవంతుడి యొక్క మహిమలు, భగవంతుడి యొక్క విశిష్ట భూతులు, విభూతులు, ఇవన్నీ చూసిన తర్వాత మనకి ఏమనిపిస్తుందంటే భగవంతుడి యొక్క గొప్పతనం తెలిసి అప్పుడు మనం భగవంతుడిని ఇష్టపడటం మొదలెడతాం. ఈ నక్షత్రాలను చూస్తాం, ఈ గెలాక్సీలన్నీ చూస్తున్నాం. ఇన్ని గెలాక్సీలు, ఇంత పెద్ద విశ్వము, ఇంత ఇదిగా ఎలా ఉన్నాయి, ఇన్ని కోట్ల 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 సంవత్సరాల దూరంలో ఎలా ఉన్నాయి, ఇవన్నీ ఎలా తిరుగుతున్నాయి, ఇవన్నీ చూసినప్పుడు మనకు ఇష్టం అనిపిస్తుంది. ఎవరికి ఇష్టం అనిపిస్తుంది? ఎవరైతే సదాచార సంపన్నులై శాస్త్రాలను చదువుకుంటారో, ఎవరైతే జ్ఞానులు ఉంటారో, ఎవరైతే ఫిలాసఫర్స్ ఉంటారో, తత్వవేత్తలు, వీళ్ళకి మాత్రం భగవంతుడు ఇష్టమైనటువంటి వాడు. అదే కాకుండా మనందరి చేత పూజింపబడతాడు కూడా. సో శిష్టులందరికీ కూడా భగవంతుడు అంటే ప్రీతి ఉంటుంది. శిష్టులు అంటే సింపుల్ గా ఒక్క మాటలో చెప్పాలంటే మంచి వాళ్ళు అని అనుకోండి. మంచి వాళ్ళు ఎవరు? శాస్త్ర అధ్యయనం చేసే వాళ్ళు మంచి వాళ్ళు, జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు మంచి వాళ్ళు, తత్వం గురించి తెలిసినటువంటి వాళ్ళు మంచి వాళ్ళు. వీరెవరైతే ఉంటారో వీళ్ళు మటుకు ఖచ్చితంగా భగవంతుడిని ఇష్టపడతారు. అందువల్ల భగవంతుడు ఎవరు? శిష్టేష్ఠుడు అంటే భగవంతుడు అన్ని చోట్ల ఉండి మన శరీరంలోనూ మన అంతర్యామిగా కూడా ఉన్నాడు అన్నటువంటి విషయం తెలియాలన్నా కూడా ముందు శాస్త్రాధ్యయనం తెలియాలి. తెలియదు, కనీసం ఎవడో ఒకడు వచ్చి చెప్తాడు భగవంతుడు నీలో ఉన్నాడు అని చెప్పి రకరకాల ఉదాహరణల ద్వారా చెప్తాడు. బాబు భగవంతుడు అవిశిష్టుడు, భగవంతుడు ప్రత్యేకంగా అక్కడ ఆ టెంపుల్లోనో ఇక్కడ ఈ టెంపుల్లోనో లేడు, నీలో కూడా ఉన్నాడు. అవిశిష్టుడు అంటే మనం నమ్మం, ఒప్పుకోం.
ఆ టెంపుల్లో ఎవడో ప్రవచనకర్త చెప్పాడు పెళ్లి కాని వాళ్ళకు పెళ్లి అవుతుందా, పెళ్ళైన వాడికి రెండో పెళ్లి అవుతుందా, సో ఆ టెంపుల్కి వెళ్ళి మేము కట్టేసి వస్తామంటారు డబ్బులు. సో మూఢనమ్మకాల కోసం మనము డబ్బులు పోగొట్టుకుంటాము. అంటే వీళ్ళందరూ దేవుణ్ణి ఇష్టపడే వాళ్ళు కాదు, కోరికలను ఇష్టపడే వాళ్ళు, కోరికలు మాత్రమే తీర్చుకోవాలి అనుకునేటటువంటి వాళ్ళు. వాళ్ళని శిష్టులు అనకూడదు మీరు. నేను ఫలానా టెంపుల్కి వెళ్తానండి, ఆ టెంపుల్ లోపల నేను ఏకాదశి వ్రతం చేస్తాను, ఈ టెంపుల్ లోపల 4 దీపాలు పెట్టాను, వేరే వాళ్ళు దీపాలు పెడితే వాటిని తోసి మరి నా దీపాలు చక్కగా వెలిగిపోతున్నాయి, దేవుడు ఎంత బాగున్నాడో తెలుసా ఆ వెలుతురులో, అబ్బా అసలు అమ్మవారిని చూస్తుంటే ముఖము అలా వెలిగిపోయింది నేను పెట్టిన దీపాలలో. ఇంకొకళ్ళకు వాళ్ళ కోపం వస్తుంది. ఇది మేము చాలా సార్లు చూసాం యాక్చువల్ గా. ఈ నదులలో అక్కడ మనము దీపాలు పెట్టి దీపాలను వదిలేస్తూ ఉంటాం అనమాట. వదిలేసినప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే వాళ్ళు పెట్టిన దీపము వేరే వాళ్ళు పెట్టిన దీపం చూస్తారు. మనం పెట్టిన దీపం చాలా దూరం వెళ్ళిందంటే వీళ్ళు వెళ్ళని వాళ్ళని చూసి హేళన చేస్తారు. నేను పెట్టిన దీపం చూడు ఎంత మంచిగా పోయిందో, మనం మర్చిపోతే మళ్ళీ మనకు గుర్తు చేసి చూడు అంత దూరం పోయింది చూడు అని చెప్పి చూపిస్తూ ఉంటారు అనమాట. ఏమనుకుంటారు వాళ్ళు, అలా దీపం ఎక్కువ దూరం వెళ్ళడం వల్ల మనకేదో మంచి జరుగుతుంది అని చెప్పేసి ఆలోచిస్తారు అన్నమాట. సో అంటే ఇదంతా ఏంటంటే అమాయకత్వం, ఇదంతా కూడా తెలియనటువంటి వాళ్ళు అనుకునేది భగవంతుడి గురించి. సో ఆ విధంగా భగవంతుడు అనేటటువంటి వాడు అందరిలో ఉన్నాడు అని చెప్పి ఎప్పుడైతే తెలుసుకుంటామో అప్పుడు మాత్రమే నిజంగా భగవంతుడు అంటే ఇష్టం కలుగుతుంది. అప్పటి వరకు భగవంతుడు అంటే ఇష్టం కలగదు. ఇప్పుడు నీ కొడుకుల కంటే నీ కూతుర్ల కంటే నువ్వు దేవుణ్ణి ఎక్కువ ప్రేమిస్తావా అంటే ఎవ్వడు నో ఎస్ అని చెప్పాడు, అందరూ కూడా నో అనే చెప్తారు. దానికి కారణం ఏంటంటే భగవంతుడే అన్ని అనుకున్నప్పుడు మిగతావన్నీ సెకండరీ అయిపోతాయి కదా. ప్రతి ఒక్కరూ మేము అనన్య భక్తులం అంటారు. అనన్య భక్తులు అంటే భగవంతుడు కాకుండా ఇతరమైనటువంటి దాన్ని పూజించరిగా వాళ్ళు. భగవంతుడికి ఇతరము అంటే నీ శరీరంతో సహా, నీ పిల్లలతో సహా, అన్నింటితో సహా. సో అలాగా భగవంతుడి తత్వం తెలుసుకున్న వాళ్ళు మాత్రమే నిజమైన భక్తులు. భగవంతుడు భక్త సులభుడు, కరెక్టే, మనము భక్తులమా? ఇటువంటి విషయాలు మనం ఆలోచించాలి. ఒకవేళ నిజంగా నువ్వు భక్తుడు అయితే, నువ్వు తత్వవేత్తవైతే, నువ్వు జ్ఞానవేత్తవైతే, నువ్వు తెలిసిన వాడివైతే, సదాచార సంపన్నుడవైతే, శాస్త్రంలో కొంత అర్థం చేసుకున్న వాడివైతే నీకు అప్పుడు భగవంతుడు ఇష్టమవుతాడు. అంతేగాని భగవంతుడు ఎంత మంచివాడు తెలుసా, నీ అన్ని కోరికలు తీరుస్తాడు అని కానీ ఇలా దండం పెట్టి అది కాదు. అది మనకు భక్తి కలగడానికి జనాలు చెప్పేటటువంటి మాటలు అయి ఉండవచ్చు. కానీ భగవంతుడు అలా నువ్వు ఏదో ఇష్టపడతావు కదా అని కాదు. భగవంతుడు ఏంటంటే నువ్వు శాస్త్రాధ్యయనం చేసి ఆయనను తెలుసుకున్నావా, భగవంతుడు ఎవరు అని చెప్పేసే విషయాన్ని తెలుసుకున్నావా, భగవంతుడు సర్వాంతర్యామి అనే విషయాన్ని తెలుసుకున్నావా, అయితేనే నువ్వు శిష్టుడవు. శిఖండము అంటే నెమలి కన్ను, ఆ నెమలి పింఛాన్ని తలపైన కట్టుకున్నవాడంటే శ్రీకృష్ణ భగవానుడు అవ్వచ్చు, లేదా కిరీట రూపంలో ఉన్నటువంటి వాడు అవ్వచ్చు, గోపవేషం వేసుకున్నటువంటి వాడు అవ్వచ్చు. భగవంతుడు అంటే ఈ ప్రపంచం మొత్తాన్ని కూడా తన కిరీటం లాగా పెట్టుకున్నాడు భగవంతుడు. అంటే మనందరము కూడా భగవంతుడి యొక్క తలపైన ఉన్నాము. అదేంటి సార్ శరీరం అంతా ఉన్నాం కదా అంటే కాదు, మనందరినీ కూడా ఆయన ధరించాడు, భరిస్తున్నాడు. కాబట్టి మనం భగవంతుల్లో ఉన్నాము. కాబట్టి శిఖండి అంటే అర్థం ఏంటంటే అందమైన అలంకారం లాగా ఈ సృష్టి మొత్తాన్ని తన పైన పెట్టుకునేవాడు. లేదా నెమలి కన్నును పెట్టుకున్నటువంటి శ్రీకృష్ణ భగవానుడు కూడా అవ్వచ్చు, తప్పేమీ లేదు. అలా అనుకున్నా కూడా తప్పేమీ లేదు. అంటే ఒక మంచి మణి కిరీటం, అందమైన కిరీటం పెట్టుకున్నవాడు. కిరీటం జనరల్లీ ఎందుకు పెట్టుకుంటాం మనము? శోభ కలిగించడానికి, దూరం నుంచి కూడా గుర్తించడానికి. సో అలాగా భగవంతుడు ఎంత దూరం నుంచి అయినా కూడా గుర్తింపబడతాడు. రాజు ఉన్నాడంటే రాజుకు కిరీటమే ముఖ్యము. సో అలా గొప్ప కిరీటాన్ని నెమలితో చేసినటువంటి నెమలి కన్ను తోని చేసినటువంటి ఆ కిరీటాన్ని ధరించిన వాడు అనేటటువంటిది ఒకటి. నెమలి కన్ను, నెమలి పింఛం జరిగిన శ్రీకృష్ణుడు అన్నా కూడా తప్పేమీ లేదు. శిఖండి అంటే మనకు తెలిసినటువంటి ఆ శిఖండి కాదు. ఎవరు? మన ద్రుపద మహారాజు యొక్క కుమారుడైనటువంటి శిఖండి కాదు. ఈయన పేరు ఆయనకు పెట్టారు, శిఖండి అని పెట్టారు. శిఖండి అంటే విష్ణుమూర్తి యొక్క పేరు తన కుమారుడికి ద్రుపద మహారాజు పెట్టుకున్నాడు, అంతే. అది తర్వాత నహుషః. ఇక్కడ నహుషః అంటే బంధాలు అనేటటువంటిది మనకుందాం. నహ అంటే బంధించు అనేటటువంటి ఒక మీనింగ్ కూడా ఉంది. నహ అంటే బంధించు. ఈ బంధించు అనేది వస్తుంది, ఒక్కొక్కసారి విడుదల చెయ్యు అని కూడా వస్తుంది. అంటే బంధనాలు ఇచ్చేది అతనే, విడుదల చేసేది కూడా అతడే. అంటే మనని మాయ చేత ఈ సాత్విక, రాజసిక, తామసిక గుణాలన్నింటి వల్ల మనకేమవుతుందంటే ఇక్కడున్న వస్తువులే గొప్పవి అనిపిస్తాయి. ఒక్కొక్కసారి ఇది కాదు అని చెప్పి తెలిసినప్పటికీ కూడా మళ్ళీ మనం మాయలో పడిపోతాం. కాదు అలా కాదులే, ఇప్పుడు శ్రీనివాస్ గారు చెప్పారు ఫలానా టెంపుల్లోనే దేవుడు లేడు, మీ హృదయంలో కూడా ఉన్నాడు. సరే, ఆయన చెప్పాడు, అది లాజికల్ గా కరెక్ట్ ఉంది, కానీ నేను మాత్రం టెంపుల్కే వెళ్తాను అంటే మాయ. అది భగవంతుడు అన్ని చోట్ల ఉన్నాడు అని చెప్పి నమ్మినప్పుడు
అన్ని చోట్ల ఉన్నటువంటి భగవంతుడిని పూజించాలి. టెంపుల్లోనూ పూజించాలి, టెంపుల్ బయట పూజించాలి, మనుషులలోనూ పూజించాలి, అన్ని చోట్ల కూడా పూజించాలి. కానీ మనకేమవుతుంది, భగవంతుడు నహుషః అవడం వల్ల ఏమవుతుందంటే మనను బంధించేవాడు. ఈ నహుషుడు పేరే మనం భీముడికి సర్పరూపం లోపల పట్టుకున్నటువంటి బందీ అయ్యాడు కదా భీముడు. అప్పుడు కూడా మనం నహుషుడు అనేది తెలుసుకున్నాం. అప్పుడు కూడా నహుష ప్రశ్నలు అని చెప్పి వాటికి మన ధర్మరాజు మన అరణ్య పర్వంలో జవాబులు చెప్పడం అంటూ చూసాము. నహుషము అంటే బంధించడము అని సింపుల్ గా అర్థం చేసుకోవాలంటే బంధించడం. ఎలా బంధిస్తున్నాడు? తను ఇచ్చినటువంటి మాయ ద్వారా మనందరినీ బంధించాడు. ఇంకా దేంతో బంధించాడు మనని? వృషః. వృషః అనేటటువంటి పదం మనం ఎన్నో సార్లు తెలుసుకున్నాము. వృషః అంటే ఏంటంటే ధర్మము అని చెప్పి లెక్క అన్నమాట. ధర్మస్వరూపుడు. ఈ ధర్మంతో కూడా మనల్ని బంధిస్తాడు. ఎందుకంటే ధర్మబద్ధమైనటువంటి పని చెయ్యాలి అని చెప్పేసి మనకు తెలియజేసేవాడు భగవంతుడు. ఉదాహరణకి ఈ యక్ష ప్రశ్నల లోపల మొత్తం ప్రశ్నలు చెప్పిన తర్వాత నీ తమ్ముళ్ళలో ఎవరినైనా ఒకరిని నేను బతికిస్తాను అంటాడు యక్షుడు. ఇతనంటాడు సరే నకులుని బతికించు అంటాడు. అంతేగాని ఇంత టెన్షన్ లోపల అయ్యో నాకు రాజ్యం పోయింది, నా భార్యకు అవమానం జరిగింది, తర్వాత నా తమ్ముళ్ళందరూ చనిపోయారు, ఇవన్నీ ఆలోచించాడు. ఆ సమయంలో కూడా ఇది దుఃఖించే సమయం అయినా సరే ధర్మాన్ని వదలకూడదు. యక్షుడు అతనికి వరం కావాలా, ఏం కావాలి అంటే ఎటువంటి పరిస్థితులలో కూడా నేను ధర్మమును తప్పనటువంటి వరం నాకు ఇవ్వు అని అంటాడు. ఆయన అంటాడు నేను ఇవ్వాల్సిన అవసరం లేదు, నువ్వు ఆల్రెడీ అది పాటిస్తున్నావు. ఎందుకంటే నకులుణ్ణి కోరుకోవడంలో నువ్వు భీముణ్ణి కోరుకోలేదు, అర్జునుడిని కోరుకోకుండా నకులుణ్ణి కోరుకున్నావు అంటే ఇద్దరు తల్లులకి కూడా న్యాయం చెయ్యాలి అనేటటువంటి పద్ధతి నీ లోపల ఉంది. అక్కడే నీ ధర్మం తెలుస్తుంది. ఇంత క్రిటికల్ సమయం లోపల కూడా నువ్వు ధర్మాన్ని పాటిస్తున్నావు. కాబట్టి ధర్మానికి మనం అందరము కూడా బద్ధులము, ధర్మానికి కూడా మనం నహుషులము. సో ధర్మం అనేటటువంటి నహుషం ద్వారా కూడా మనం బంధిస్తాడు దేవుడు అని కూడా తెలుసుకోవచ్చు. భగవంతుడే ధర్మస్వరూపుడు. ఎక్కడ ధర్మం ఉంటుందో అక్కడ కృష్ణుడు ఉంటాడు, ఎక్కడ కృష్ణుడు ఉంటాడో అక్కడ విజయం ఉంటుంది అని మనం తెలుసుకున్నాం. కాబట్టి ఏంటంటే ధర్మమే భగవంతుడు. ఇంకొక మీనింగ్ ఏంది? ధర్మం అంటే అందరినీ ధరించి ఉండేది ధర్మము. ధరతీతి ధర్మ. కాబట్టి అందరినీ కూడా ధరించేటటువంటి ఆ ధర్మంని వృషః అంటారు. వృషః అంటే ఇంకోటి ఏంటంటే వర్షింపజేయడం అని కూడా మనం ఇంతకు తెలుసుకున్నాం. అలా మన పైన ఉన్నటువంటి అన్ని రకాల ధర్మములను, కామములను, మన పురుషార్థములను వర్షింపజేసేవాడు కాబట్టి భగవంతుడిని వృషః అంటే ధర్మము వర్షింపజేసేవాడు. అంటే వర్షింపజేసేవాడు అంటే మన లోపల కురిపింపజేసేవాడు, మన లోపల వచ్చేలాగా చేసేవాడు వృషః అని. ఇక తర్వాత రెండు పదాలు మనకు కామః, కామకృత్ అనేటటువంటి పదాలకు సంబంధించినటువంటి క్రోధః, క్రోధకృత్. అక్కడ కామః అంటే కామమును చంపేవాడు, కామకృత్ కామమును పుట్టించేవాడు అని రెండు అర్థాలు చేసుకున్నాం. కామమును చేయించేవాడు అని. ఇక్కడ మరి ఏంటి? క్రోధః, క్రోధకృత్. ఇదేమిటి? క్రోధః అంటే క్రోధాన్ని చంపేవాడు, క్రోధకృత్ అంటేనేమో క్రోధం తెప్పించేవాడు. ఇదేంటి మళ్ళీ అంటే సేమ్ అక్కడ చెప్పుకున్న డెఫినేషన్ ఇక్కడ చెప్పుకోవాలి. అది కామము, ఇది క్రోధము, అంతే డిఫరెన్స్. అనవసరమైనటువంటి క్రోధాన్ని తగ్గించాలి. అంటే సాధు జనువులలో మనలో ఉన్నటువంటి చెడు, తన కోపమే తన శత్రువు అని చెప్పేసి అంటారు. కాబట్టి ఆ కోపంను వాటిని తగ్గించుకోవడం కోసం అని చెప్పేసి మనను కాపాడేటటువంటి వాడు, ఆ క్రోధాన్ని తగ్గించుకోమని చెప్పేవాడు. క్రోధం హంతి ఇది క్రోధః. క్రోధంను హంతి చంపేస్తాడు అటువంటి భగవంతుడు క్రోధః. నెక్స్ట్ క్రోధకృత్. మరి అవసరమైనప్పుడు క్రోధం కూడా చూపించాలి. ఇప్పుడు తల్లి కూడా ఉంది, తల్లికి కోపం ఉండదు కానీ కోపాన్ని ప్రకటించాల్సి వస్తుంది. అదే విధంగా భగవంతుడి కంట్రోల్లోనే ఈ ప్రపంచమంతా ఉన్నప్పటికీ కూడాను చూపవలసినటువంటి సమయం లోపల క్రోధాన్ని చూపించాలి. అది శ్రీకృష్ణ భగవానుడు తను చేసి చూపించాడు. ఏ విధంగా? 100 తప్పులు లెక్క పెట్టాడు, తర్వాత శిశుపాలుడి యొక్క తలను నరికేశాడు. ఎంతో మంది రాక్షసులను ఆయన వధించడం అనేటటువంటిది మనం చూసాము. ఒకరా ఇద్దరా, 100ల కొద్ది రాక్షసులను చంపేశాడు ఆయన. సో కాబట్టి ఎక్కడెక్కడ క్రోధం అవసరమో అక్కడ, అంటే దుష్టుల పైన క్రోధమును చూపించాలి, సజ్జనుల పైన క్రోధమును అణుచుకోవాలి. క్రోధః, క్రోధకృత్. అర్థం కాని వాళ్ళు ఒక్కసారి అడగండి. ఈ రెండు రివర్స్ ఉన్నాయి, కానీ ఒకసారి ఎవరికైనా అర్థమైన వాళ్ళు అడగండి, అర్థం కాని వాళ్ళు అడగండి. జై శ్రీకృష్ణ. హ అంటే హతం చేయడం, హత్య చేయడం. అంటే క్రోధాన్ని పోగొట్టేవాడు, క్రోధాన్ని లేకుండా చేసేవాడు. క్రోధాన్ని హత్య చేయడం అంటే ఏంటి? క్రోధాన్ని పోగొట్టేవాడు. క్రోధాన్ని ఎవరిపైన పోగొట్టుకోవాలి? మనము మంచి వాళ్ళపైన క్రోధం చూపిస్తామా? మనం చెడ్డ వాళ్ళపైన క్రోధం చూపించాలి. సో మంచి వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు క్రోధాన్ని చూపించకుండా ఉండాలి, చెడ్డ వాళ్ళు ఉన్నప్పుడు క్రోధకృత్
వాడి దగ్గర క్రోధం చూపించాలి. చెడ్డ వాళ్ళ పైన క్రోధాన్ని చూపించాలి, మంచి వాళ్ళ దగ్గరేమో క్రోధాన్ని చంపుకోవాలి. సజ్జనుల పైన క్రోధాన్ని రూపుమాపేటటువంటి వాడు, దుర్జనుల పైన క్రోధమును ప్రదర్శించేవాడు భగవంతుడు. క్రోధ క్రోధ కృత్. క్రోధ అంటేనేమో చంపడం, క్రోధ కృత్. కృత్ అంటే కర్తృత్వ ధాతువు, అది ఉంది కదా, క్రూధాతువు, అదే అన్నమాట. క్రోధ కృత్ చేసేవాడు, క్రోధాన్ని చూపించేటటువంటి వాడు. రాక్షసుల అందరిపైన కూడా భగవంతుడు క్రోధకృత్. సజ్జనులందరిలోనూ క్రోధాన్ని పోగొడుతూ ఉంటాడన్నమాట. క్లియర్? ఓకే. ఇంకెవరైనా? విశ్వ బాహు తర్వాతది. బాహువులు అంటే చేతులు, భుజాలు కూడా అవుతాయి. విశ్వ బాహు, ఈ ప్రపంచం మొత్తానికి కూడా బాహువు లాంటి వాడు. ప్రపంచమంతా కూడా ఒక మనిషి రూపంలో తీసుకున్నట్లయితే ఇదంతా కూడా మోస్తున్నటువంటిది భగవంతుడే. ఈ ప్రపంచం మొత్తానికి ఆధారమైనటువంటి వాడు భగవంతుడే. బాహువుల ద్వారా మనము బరువులు మోస్తాము. అదే విధంగా ఈ ప్రపంచం అంతా కూడా మోసేటటువంటి వాడు, ఆధారభూతమైనటువంటి వాడు భగవంతుడు. అతడు విశ్వబాహు. ఇలా కాకుండా అనంతమైన బాహువులు ఉన్నవాడు అని చెప్పచ్చు. ఎందుకంటే ఒకరిలో ఉన్న మన బాహువులు భగవంతుడివే, ఇంకోళ్ళ బాహువులు భగవంతుడివే. ఇది మనం భగవద్గీతలో కూడా తెలుసుకున్నాం. అందరి చేతులు భగవంతుడి చేతులే, అందరి పొట్టలు భగవంతుడి పొట్టలే, ఇలా అనుకున్నాం కదా. కాబట్టి అందరి చేతులు భగవంతుడి చేతులే అంటే అనంతమైనటువంటి బాహువులు కలిగినటువంటి వాడు. దీన్నే మళ్ళీ మనం ఎలా తెలుసుకున్నాము? అమ్మవారిది గురించి తెలుసుకున్నప్పుడు కూడా మనము దేవి భాగవతంలో గాయత్రి దేవిని సహస్ర బాహువులతో ఉన్నట్టుగా పూజిస్తారు అని చెప్పేసి తెలుసుకున్నాం. మళ్ళీ విష్ణుమూర్తిని మనము సహస్ర శీర్ష పురుష అని చెప్పేసి మనము ఇందులోపల విష్ణుమూర్తిని మనము శ్రీకృష్ణుడి జయంతి భాగవతంలో తెలుసుకున్నాము. మళ్ళీ వేదాల లోపల డైరెక్ట్ గా తెలుసుకున్నాం. ఋగ్వేదం లోపల పురుష సూక్తం లోపల తెలుసుకున్నాం. సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత అని చెప్పేసి అందరి కనులు భగవంతుడి కనులే, అందరి చేతులు భగవంతుడి చేతులే, అందరి శీర్షములు అందరి తలలు కూడా భగవంతుడి తలలే అని. అంటే ఈ సృష్టిలో ఉన్నటువంటివి అన్ని కూడా భగవంతుడి యొక్క రూపములే అని చెప్పి చెప్పవచ్చు అన్నమాట. అనంతమైనటువంటి బాహువులు కలిగినటువంటి వాడు. తర్వాత మహీధర. మహీం. మహీం అంటే రెండు అర్థాలు వస్తాయి. మహి అంటే ఒకటేమో పూజ, ఇంకోటేమో భూమి. భూమి ధరించేటటువంటి వాడు భగవంతుడే. ఆబ్వియస్లీ వరాహస్వామి రూపం లోపల భూమిని ధరించినటువంటి వాడు భగవంతుడే. అదే విధంగా పూజలని స్వీకరించేవాడు. మనం చేసేటటువంటి ప్రతి పూజ కూడా భగవంతుడికే వెళ్తుంది. అందుకే ఏమంటారు, మీరు ఎవరికి పూజించినా కూడా వెళ్ళేటటువంటిది ఒక పరమాత్మకే. ఆకాశాత్ పతితం తోయం యథా గచ్చతి సాగరం సర్వదేవ నమస్కారం కేశవం ప్రతిగచ్చతి. ఏ దేవుడికి దండం పెట్టినప్పటికీ కూడా ఒకే దేవుడికి చెందుతాయి అవన్నీ అని చెప్పేసి మనకు చెప్పారు. కాబట్టి మహీధర లోపల ఏంటి, భగవంతుడు మన అందరి పూజలను అందుకునేవాడు అని ఒకే అర్థం వస్తుంది. ఈ భూమిని ధరించినటువంటి వాడు. మహి అంటే ఈ భూమిని కూడా ధరించినటువంటి వాడు, ఎత్తినటువంటి వాడు మహీధరుడు అనేటటువంటి అర్థం తెలుస్తుంది. ఓకే, ఈ శ్లోకం అర్థం తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి అడగండి, లేకపోతే నేనే క్లుప్తంగా చెప్తాను. ఫస్ట్ ఇష్టహ. ఇష్టహ అంటే ఇష్టపడడం. ఇంకోటి ఏంటి, యజ్ఞం లోపల పూజింపబడడం. పుత్రకామేష్టి నక్షత్రేష్టి అని చెప్పి చెప్పుకున్నాం కదా, అలాగా అందులోపల పూజింపబడేవాడు భగవంతుడు అని. తర్వాత అవిశిష్ట అంటే భగవంతుడిని ప్రత్యేకంగా చూడాల్సిన అవసరం లేదు, అన్ని చోట్ల ఉన్నాడు భగవంతుడు అని. ఇక్కడ అవిశిష్టకి భగవంతుడు విశిష్టమైనటువంటి వాడే. ఇక్కడ అర్థం ఏంటంటే అవిశిష్ట అంటే అన్ని చోట్ల ఉన్నటువంటి వాడే, అందరి లోపల కూడా సర్వాంతర్యామిలాగా ఉన్నటువంటి వాడే భగవంతుడు. కాబట్టి ఆయనని ప్రత్యేకంగా నువ్వు అక్కడే ఉంటాడు ఇక్కడే ఉంటాడు అని చెప్పి చెప్పడం కాదు. తర్వాత శిష్ట ఇష్ట. శిష్టేష్ట. శిష్ట అంటే మంచి వాళ్ళు, సదాచార సంపన్నులు, తత్వవేత్తలు, చదువుకున్నటువంటి వారు, వీరందరికీ కూడా ఇష్టమైనటువంటి వాడు భగవంతుడు. వారందరికీ కూడా ఇష్టమైనటువంటి అంటే సరైనటువంటి జీవితంలో బతికేటటువంటి అందరికీ కూడా భగవంతుడు ఇష్టమవుతాడు. ఎందుకంటే వాళ్ళు భగవంతుడి గురించి తెలుసుకున్న వాళ్ళు అవుతారు కాబట్టి వాళ్ళకు భగవంతుడు ఇష్టం అవుతాడు. శిఖండి. శిఖ అందులోపల ఏదైతే మనం తెలుసుకున్నట్టుగా మనకు నెమలి పింఛముగా కనిపిస్తూ ఉంటుందో అలాంటి నెమలి పింఛంని అలంకారంగా కలిగినటువంటి వాడు అంటే శ్రీకృష్ణ భగవానుడు అని చెప్పేసి ఒక అర్థం చెప్తే, ఇంకొక అర్థం ఏంటంటే కిరీట రూపం లోపల ఈ ప్రపంచమంతాన్ని కూడా ధరించినటువంటి వాడు అని అలంకారంగా, అంటే మనం అందరము కూడా భగవంతుడి యొక్క అలంకరణమే అని చెప్పి చెప్పవచ్చు. నెక్స్ట్ నహుషః. నహుషః అంటే బంధించేవాడు అని, విడుదల చేసేవాడని కూడా ఒక మీనింగ్ ఉంది. నహుషః నహ అంటే బంధించు అని చెప్పేసి, తన మాయ చేత మనందరినీ బంధించాడు. సాత్విక రాజసిక తామసిక గుణాల చేత మనని బంధించాడు. అందులోంచి బయటపడడానికి కష్టం మనము.
అందులోంచి బయటపడిన తర్వాతే మనకు భగవంతుడి యొక్క రూపం తెలుస్తుంది. అందులో ఉన్నంత వరకు కూడా భగవంతుడి గురించి ఏదో క్లుప్తంగా అది సబ్జెక్ట్ తెలుస్తుంది, కానీ అనుభవంలోకి రాదు. సో అది నహుషః. తర్వాత వచ్చేది వృషః. వృషః అంటే ధర్మము అని అర్థం అన్నమాట. ధర్మం అంటే ఏంటి? భగవంతుడు ధర్మస్వరూపుడు అన్న విషయాన్ని మనం తెలుసుకున్నాం. అదిగాక అన్ని కూడా వర్షింపజేసేవాడు, మన లోపల అన్ని ధర్మార్థ కామ మోక్షములను వర్షింపజేసేవాడు వృషః. ధర్మస్వరూపుడు భగవంతుడే. ధరతీతి ధర్మ, మనందరినీ ధరించేవాడు కూడా భగవంతుడే. క్రోధ, క్రోధకృత్. క్రోధాన్ని సజ్జనుల పైన ఉండకూడదు అని, దుర్జనుల పైన అవసరాన్ని బట్టి చూపించాలని కూడా మనకు తెలియజేసినటువంటి అనంత బాహువులైనటువంటి వాడు విశ్వబాహువుడు. అటువంటి విశ్వబాహువు కాబట్టి ఆయననే మన ఈ భూమిని ఆయన ధరించడం అంటూ జరుగుతుంది. మహీధర, భూమిని ధరించినటువంటి వాడు అనేటటువంటిది. ఇందులో ఏమన్నా ప్రశ్నలు ఉంటే అడగండి. ఇంకొక 4 నామాలు చెప్పుకుందాం. బంధించడం, విడుదల చేయడం రెండు వ్యతిరేక పదాలు కదండి. రెండు ఎలా వస్తాయండి? వ్యతిరేక నహుషః, పదాలు. రైట్. నహ అంటే బంధించడం, నహు అంటే నహు అని చెప్పేసి 2 అక్షరం, మొదటి అక్షరాన్ని కలుపుకున్నట్లయితే బంధించడము, నహు అని చెప్పి 2 అక్షరాలను కలుపుకున్నట్లయితే విడగొట్టడం. అదనమాట. సంస్కృతంలో ఎలా ఉంటుందంటే ఒక్కొక్క అక్షరం కూడా ఒక్కొక్క పదం లాగా ఉంటుంది అనమాట. నా అని చెప్పి 2 చుక్కలు పెట్టామనుకోండి, అది బంధించడం అని మీనింగ్ అన్నమాట. నహు అని చెప్పేసి అన్నాం అనుకోండి, విడుదల చేయడం అనేటటువంటి మీనింగ్ కూడా వస్తుంది. అందువల్ల బంధించేవాడు, విడుదల చేసేవాడు కూడా భగవంతుడే అన్నటువంటి మీనింగ్ అక్కడ మనము తెలుసుకుంటున్నాము. ఓకే, థ్యాంక్ యూ అండి. అంటే ఇక్కడ మీరు ఎగ్జాంపుల్ చెప్పారు సార్, జయశ్రీకృష్ణ. నెమలి పింఛం ధరించిన వాడు కృష్ణుడి రూపం అన్నట్టు అది. తర్వాత ఇంకోటి ఏంటన్నారు సార్? కిరీటం అలంకారం లాగా ధరించిన వాడు అని. బేసికల్లీ కిరీటం అంటే ఏంటి చెప్పండి? కిరీటం అంటే అలంకారం కోసము, అంటే ఈ ప్రపంచం భగవంతుడి యొక్క అలంకారము అని మీనింగ్. భగవంతుడి యొక్క అలంకారము అని చెప్పి మీనింగ్ అన్నమాట. మామూలుగా సింపుల్ ఒక మాట చెప్పాలి అంటే, నెమలి పింఛం ధరించిన వాడు అన్నట్లయితే శ్రీకృష్ణుడు రూపం తీసుకోవచ్చు. అయితే నెమలి పింఛం ధరించడంలో ఏంటి? నాకే సంబంధము లేదు, దేనితోటి కూడా నాకు సంబంధం లేదు, నాకు ఈ మాయ, ఈ ప్రపంచంతో ఎటువంటి సంబంధం లేదు అని చెప్పడం కూడా నెమలి యొక్క ఒక అర్థం. నెమలి యొక్క ఒక అర్థం ఏంటంటే, ప్రపంచంతో వాటితో నాకు ఏ విధమైనటువంటి కలయిక, సంగమం అనేటటువంటిది నాకు ఉండదు అని చెప్పి చెప్పడం కూడా ఒక అర్థం. కిరీటం ద్వారా ఈ ప్రపంచంకి ఏదైతే అందం, మనకు ప్రపంచంలో అందరము కూడా కిరీటాన్ని అందమైనటువంటి వస్తువుగా, అలంకారంగా చూస్తామో, అలాగే భగవంతుడికి ఈ ప్రపంచం అంతా కూడా అలంకారము. ఎందుకంటే భగవంతుడికి ముందు రూపం లేదు, రూపం లేనటువంటి భగవంతుడికి అలంకారం చేస్తాం మనం అన్నమాట. అది ఆ అలంకారాన్ని కూడా శిఖండి అనవచ్చు. సార్ ఒక్కసారి ఈ యూనివర్స్ అంతా భగవంతుడి అలంకారం, అంతే కదా సార్? ఈ యూనివర్స్ అంతా భగవంతుడి యొక్క అలంకారం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సార్ ఇది ఒక్కసారి చెప్తారా? నహ బంధించువాడు, విడుదల చేయవాడు అన్నారు. రెండు కొంచెం అర్థం కాలా. నహ అంటే ఏంటి? అంటే బంధించడం. దేంతో బంధించాడు మనని? మన మాయతో. మాయ అంటే, మాయ వల్ల ఏం జరుగుతుంది మనకు? సంసారంలో బంధింపబడుతున్నాం, అవునా కదా? సంసారంలో బంధింపబడి అటాచ్మెంట్స్ కి, వాటికి వీటికి వెళ్తున్నాం, అవునా? కాబట్టి భగవంతుడు తన మాయ ద్వారా మనందరినీ కూడా ఇక్కడ బంధించేవాడు. మాయ దేని వల్ల కలుగుతుంది? సాత్విక, రాజసిక, తామసిక గుణములు అనే వాటి వల్ల మాత్రమే మాయ కలుగుతుంది. వాటి ద్వారా మనను బంధించేవాడు నహ. ఓకే, నహు అని ఇంకొక అర్థం తీసుకున్నట్లయితే విడుదల చేసేవాడు. విడుదల చేయడము, మనకు అక్కడి నుంచి బయటికి తీసుకెళ్లి మనల్ని గైడ్ చేస్తాడు. గైడ్ చేయడం అంటే ఏంటి? సరైన మార్గం మనకు చూపించి, మనకు దార్శనికుడై భగవంతుడు మనకు ఈ మాయలోంచి ఎలా బయటపడాలి అని కూడా చెప్తాడు. ఇదే విషయాన్ని మనం భగవద్గీతలో ఎన్నోసార్లు తెలుసుకున్నాం. అందరినీ నా మాయతో కప్పాను, కానీ నన్ను భక్తిగా పూజించే వారికి మాయ దాటడం చాలా సులువు అని చెప్పి చెప్తాడు. కాబట్టి ఈ బంధంలో నుంచి మారేది కూడా ఆలోచన ద్వారా మనం మారిపోగలుగుతాం. సో కాబట్టి ఇందులోంచి మనను బయటపడేసేది భగవంతుడే, బంధింపజేసేది కూడా భగవంతుడే. ఓకే సార్, థ్యాంక్ యూ. వింటుంటే ఒళ్ళు గగురు పొడిచినట్టుగా సార్.
చాలా బాగుంది. చాలా అద్భుతం. అదిగాక విష్ణు సహస్రనామం ఏం కష్టం ఉండదు తెలుసా, మీకు ఆహ్లాదంగా సులభంగా అయిపోతూ ఉంటుంది. శ్రద్ధ మెయిన్. ఇది ప్రాబ్లం ఏంటంటే, నేను ఎప్పుడు చెప్తాను కదా, శ్రద్ధ లేకపోతే ప్రాబ్లం, గానీ శ్రద్ధ ఉంటే చాలా అద్భుతంగా తెలుసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ శ్లోకం ఎవరన్నా చదవండి. అచ్యుత ప్రతిత ప్రాణ. వచ్చా ఎవరికైనా రాదా? అచ్యుత ప్రతిత ప్రాణదో వాసవానుజః అపాం నిధిరధిష్టానం అప్రమత్తః ప్రతిష్ఠితః. వండర్ఫుల్. ఇప్పుడు మొదటిది అచ్యుతః. చ్యుతము కానటువంటి వాడు అంటే బ్రేక్ అవనటువంటి వాడు. భగవంతుడు బ్రేక్ అవడు. ఎందుకంటే మనం ఇంతకు ముందు కూడా చెప్పుకున్నాము, భగవంతుడు అంటే పరమాత్మ, మనందరము జీవాత్మలము. జీవాత్మ అంటే నా ఆత్మ వేరు, ఈయన ఆత్మ వేరు, ఈయన ఆత్మ వేరు, ఈయన ఆత్మ వేరు, అలా ముక్కలు ముక్కలుగా ఉండి చనిపోయిన తర్వాత మన ఆత్మ మన నుంచి వెళ్ళిపోయి ఇలా కిందికి చూస్తూ ఎవరెవరు ఏడుస్తున్నారో చూసుకుని అర్థం చేసుకుని, అమ్మయ్య ఏడ్చే వాళ్ళు బాగా ఏడుస్తున్నారు, సంతోషపడే వాళ్ళు చూసావా వీడు నా ఇంటికి వచ్చి కూడా సంతోషపడుతున్నాడు నేను చనిపోయినా, ఇట్లా ఆలోచించదు. ఎందుకంటే ఆత్మ అనేటటువంటిది అఖండమైనటువంటిది, ముక్కలు ముక్కలు అయినటువంటి రూపం కాదన్నమాట. అలాగా ముక్కలు ముక్కలుగా కానిగా ఉండేటటువంటిది కేవలం భగవంతుడి స్వరూపమే. ఉదాహరణకు మనం నీళ్లున్నాయి, నీళ్ళ లోపల మనం ఏం చేసాము, సముద్రంలోకి వెళ్ళి అందరము ఎవరి బిందెలు వాళ్ళు ముంచుకున్నాం. ముంచుకున్నప్పుడు ఏమైంది, ముంచుకోగానే ఏమన్నాం, ఇది నా బిందె నీళ్లు అంటే ఇవి నా బిందె నీళ్లు అని అనుకుంటున్నాం, కానీ ఉన్నవన్నీ ఒకే నీళ్లు. కాబట్టి దాన్ని మనం వేరువేరు చేయలేము, చ్యుతము కానటువంటి వాడు. రెండవ అర్థం ఏంటంటే మార్పు చెందనటువంటి వాడు కూడా భగవంతుడు. మార్పు చెందడం అంటే ఏంటి, పుట్టడం, ఉండడం, ఉన్న తర్వాత పెరగడం, మార్పు చెందడం, క్షీణించడం, మరణించడం. ఈ ఆరింటిని వికారములు అంటారు, షట్ వికారములు. ఈ 6 రకముల వికారములు లేనటువంటి వాడు భగవంతుడు. అంటే మార్పు చెందనటువంటి వాడు భగవంతుడు. ఇటువంటివి ఏవి కూడా ఈ రకమైనటువంటి తేడాలు ఏమీ ఉండవు. అందుకే భగవంతుని మనం శాశ్వతం అంటాం. ఏదైతే మారుతుందో అది అశాశ్వతం. మళ్ళొకసారి చెప్తారు. అచ్యుతః అంటే మీరు ఒక సింపుల్ గా ఏమర్థం చేసుకోవాలంటే శాశ్వతమైన వాడు అని అర్థం చేసుకోండి. ఎందుకు శాశ్వతమైన వాడు అంటే మార్పులు జరగనటువంటి వాడు, మార్పులు లేనటువంటి వాడు. మార్పులు ఎందుకు లేవు అంటే మనకున్నటువంటి వికారములు భగవంతుడికి ఉండవు. షట్ వికారములు ఏవైతే చెప్తున్నామో మనము, ఆ షట్ వికారములు ఏంటి, పుట్టడము, పుట్టిన తర్వాత కొన్నాళ్ళు ఉండడము, ఉన్న తర్వాత మళ్ళీ పెరగడము, తర్వాత మారడము, తర్వాత క్షీణించడము, తర్వాత ఇవన్నీ మన శరీరానికి ఉన్నాయి, మన మనస్సుకు ఉన్నాయి ఈ లక్షణాలు, మన బుద్ధికి ఉన్నాయి ఈ లక్షణాలు, మీరు చూస్తున్నటువంటి ప్రతి వస్తువుకు ఉన్నాయి. ఇవన్నీ కూడా మార్పు చెందేవి. కాబట్టి వాటిని మీరు అచ్యుతః అనలేరు. దేనిని మీరు అచ్యుతః అనగలరంటే మీ ఆత్మను అనగలరు అచ్యుతః అని. ఆత్మకు మార్పు లేదు. ఆత్మ అనేటటువంటిది ఎలక్ట్రిసిటీ. ఎలక్ట్రిసిటీ అన్ని డివైజెస్ లోకి వస్తుంది. కాబట్టి ఎలక్ట్రిసిటీలో ఏ మార్పు లేదు. ఇప్పుడు మీకు ఫ్యాన్ బ్రేక్ అయింది, ఫ్యాన్ బ్రేక్ అయితే ఎలక్ట్రిసిటీ ఏమన్నా అవుతుందా? ఏం కాదు, ఫ్యాన్ పాడైంది అంతే. ఈ ఫ్యాన్ తీసేసి కొత్త ఫ్యాన్ పెట్టుకుంటే నడుస్తుంది. అలాగే గ్రైండర్ ఉంది, గ్రైండర్ కరెంట్ వేసినంత సేపు తిరుగుతుంది, కరెంట్ తీయగానే ఆగిపోతుంది. కరెంటులో ఏ వికారాలు లేవు. ఉన్న వికారాలన్నీ కూడా గ్రైండర్ లో ఉన్నాయి. స్విచ్ చేసినప్పుడు కదులుతుంది, స్విచ్ తీసేసినప్పుడు ఆగిపోతుంది. ఇవన్నీ కూడా మారేటటువంటి వస్తువులు. ఈ మారేటటువంటి వస్తువులన్నీ కూడా చ్యుతః. కానీ భగవంతుడు ఎవరు? అచ్యుతః. అది అర్థమైందా? ఎవరికైనా ఇంకా ఎక్స్ప్లెనేషన్ కావాలా? అర్థమైంది సార్. తర్వాత వచ్చేది ప్రథితః. ప్రథితః అంటే గొప్పవాడు, గొప్పగా గుర్తింపగలిగినటువంటి వాడు, గొప్పగా తెలియజేసేటటువంటి వాడు. దీనికి మనం విశిష్టః అని చెప్పుకోవచ్చు. భగవంతుని ఒకసారి మనం అవిశిష్టః అని చెప్పేసి గత శ్లోకంలో తెలుసుకున్నట్టుగా ఇక్కడ విశిష్టః అని చెప్పి చెప్పుకోవచ్చు. ఎందుకు చెప్పుకోవచ్చు విశిష్టః అంటే భగవంతుడు చేసే ప్రత్యేక పనుల వల్ల. సృష్టి గాని, స్థితి గాని, లయ గాని ఇది ఎవరు చేస్తున్నారు? ఒకే భగవంతుడు. ఆ భగవంతుడిని మనం ఏమంటాం? గాడ్ అని చెప్పేసి అంటాం. జనరేటర్, ఆర్గనైజర్, డిస్ట్రాయర్. ఎవరైతే ఈ గాడ్ అనేటటువంటి వ్యక్తి సృష్టి స్థితి లయాలు చేస్తున్నాడో, ఎవరైతే శ్రీమాత, శ్రీ మహారాజ్ని, శ్రీమత్ సింహాసనేశ్వరి అని చెప్పేసి మనం చెప్పుకుంటున్నామో, ఆ భగవంతుడు విశిష్టంగా తెలియజేస్తున్నాడు గొప్ప గొప్ప పనులు చేయడం ద్వారా. ఇది మనం వేరే మనకు తెలిసిన భగవంతుడి గురించి కూడా చెప్పుకోవచ్చు. రాముడు గొప్ప పనుల ద్వారా తెలిసాడు, కృష్ణుడు గొప్ప పనుల ద్వారా తెలిసాడు, పరశురాముడు గొప్ప పనుల ద్వారా తెలిసాడు, అలా కూడా చెప్పుకోవచ్చు. లేదా భగవంతుడు తను చేసేటటువంటి గొప్ప కర్మల ద్వారా,
కూడా తెలియబడతాడు. కాబట్టి భగవంతుడు ఎవరు? ప్రథితః, గొప్ప పనులు చేయడం ద్వారా తెలిసేటటువంటి వాడు, గొప్పగా మనకు తెలియబడేటటువంటి వాడు. గొప్పగా తెలియబడడం వల్లనే ఏమైతుందంటే ప్రపంచంలో దేవుడు ఉన్నాడో లేడో, ఎగ్జాక్ట్ ఎలా ఉంటాడో తెలియనప్పటికీ ప్రపంచంలో ఏ దేశంకి వెళ్ళినా ఏదో ఒక రూపంలో భగవంతుడు పూజింపబడతాడు. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఎంత చదువుకున్న వాళ్ళైనా కానీ, ఎంత డబ్బున్న వాళ్ళైనా కానివ్వండి, అంబానీ కూడా తిరుపతిలో లైన్ లో వెళ్తూ కనిపిస్తాడు. మరి మన దగ్గర నెంబర్ 1 ధనం ఉన్నవాడు పొగరు పడకుండా అలా దేవుడి దగ్గర అనుకోగా వెళ్తారు. సో కాబట్టి ఏంటంటే భగవంతుడు గొప్పవాడు అని చెప్పి తెలియడం వల్లనే కదా ఆ గొప్పవాడు అని చెప్పి తెలిసేదాన్ని ప్రథితః అని చెప్పేసి అంటారు. క్లియర్? నెక్స్ట్ ప్రాణః. ప్రాణః అంటే ఏంటంటే మన అందరి లోపల కూడా జీవం రూపంలో ఉండేవాడు, మన అందరి రూపంలో వాయు రూపంలో ఉండేవాడు, సూక్ష్మ రూపంలో మన అందరి లోపల కూడా మనకు తెలియకుండా ఉండేవాడు. ఆయన లేకపోతే ఈ శరీరానికి ఏమీ ఉండదు, ఇలా పడిపోవడమే. అంటే ఇక్కడ ప్రాణః అంటే మనకు జీవమునిచ్చేవాడు అని చెప్పేసి లెక్క అన్నమాట, జీవమునిచ్చేవాడు. సో ఆ ప్రాణః అంటే ఆ జీవంనిచ్చేవాడు కదా, ఆ జీవం తనే అని చెప్పేసి, జీవము నీవే కదా అని చెప్పేసి ప్రహ్లాదుడు పాట పాడతాడు కదా, అది ప్రాణః. మనలో ప్రాణం ఎవరు? ఆత్మస్వరూపుడు అయినటువంటి భగవంతుడే. ఆ ప్రాణం గనక లాస్ట్ శ్వాస గనక మనం తీసుకుంటే ఏమవుతుంది? పడిపోతాం. ప్రాణం అన్నా వాయువు అన్నా ఒకటే. ఆ ప్రాణం లేకపోతే ఏమవుతుంది? పడిపోతాం. మనం శ్వాస తీసుకుని వదలకపోయినా మనము మరణిస్తాము, వదిలిన తర్వాత శ్వాసని మళ్ళీ స్వీకరించకపోయినా కూడా మరణిస్తాము. సో ఒక జీవితం ఎంత? ఒక శ్వాసకు ఇంకో శ్వాసకు మధ్య మన జీవితము. కానీ ఆ శ్వాస రూపంలో ఉన్నటువంటిది ఎవడు? ప్రాణ రూపంలో ఉన్నటువంటిది ఎవరు? జీవ రూపంలో ఉన్నటువంటిది ఎవరు? చైతన్య రూపంలో ఉన్నటువంటిది ఎవరు? అతడు ప్రాణః. మనందరి లోపల కూడా చైతన్య రూపంలో, ఆత్మ రూపంలో, సూక్ష్మ రూపంలో ఉంటూ మనందరినీ కూడా జీవింపజేస్తున్నాడు, మనందరినీ కూడా డైనమిక్ గా చేస్తున్నాడు. సో ఇక్కడ ప్రాణః అంటే చైతన్య స్వరూపుడు, మనందరికీ కూడా చైతన్య స్వరూపంగా కనిపించేవాడు ప్రాణః. ఇతడే ప్రాణదహ. ప్రాణదహ అంటే ఏంటంటే ప్రాణమును ఇచ్చేవాడు, సుఖదహ సుఖంనిచ్చేవాడు, మోక్షదహ మోక్షంనిచ్చేవాడు, దహ అంటే ఇచ్చేవాడు అని చెప్పేసి, ద అంటే ఇచ్చేవాడు అని చెప్పేసి లెక్క అన్నమాట. సో ఇక్కడ మనకి ఏమిస్తున్నాడు? మనందరికీ కూడా ప్రాణమును ఇస్తున్నాడు. ఎవరికి ఏది కావాలో, ఏ రకమైన ప్రాణం కావాలో ఆ రకమైనటువంటి ప్రాణాన్ని ఇచ్చేవాడు. కొంతమందికి బలం పెంచుతున్నాడు, కొంతమందికి శక్తిని ఇస్తున్నాడు. ఈ విధంగా ప్రాణమును మనకు అందరికీ కూడా ఇచ్చేటటువంటి వాడు, ప్రాణశక్తిని. ఈ ప్రాణశక్తి మనకు ఇచ్ఛాశక్తి గాను, క్రియాశక్తి గాను, జ్ఞాన శక్తి గాను, మిగతా అన్ని శక్తులుగాను కూడా ఉపయోగపడుతుంది. మనుషులకి ఏదైనా కావాలి, ఇచ్చ కోరిక, అది కూడా ప్రాణశక్తి నుంచే వస్తుంది. క్రియ చేసే పని, అది ఎక్కడి నుంచి వస్తుంది? ఈ ప్రాణశక్తి ద్వారానే వస్తుంది. జ్ఞానశక్తి తెలుసుకోవడం, ఉదాహరణకి వంట చేయాలి, వంట చేయాలనే కోరిక ఉండాలి, వంట చేసే ఎలా చేయాలనేటటువంటిది తెలియాలి, వంట చెయ్యగలగాలి. ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి, ఈ 3 రూపంలో కలుపుకుంటేనే పెద్దమ్మ అని చెప్పేసి అంటాం మనం. ఆ పెద్దమ్మ రూపం లోపల మనకు ఉన్నటువంటి వాడు. కానీ ఆ శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? ప్రాణదహ, ఆ శక్తిని ఇచ్చేవాడు. శక్తి రూపంలో ఉన్నవాడు, ఆ శక్తిని మనకు ఇచ్చేవాడు. రెండింటిది మీనింగ్ దాదాపుగా సమానమే. కానీ మొదటి దాంట్లో ఏంటంటే ఆ జీవమే తనైనటువంటి వాడు, రెండవ దాంట్లో ఏంటంటే ఆ జీవాన్ని మనకు ఇచ్చేవాడు. కాబట్టి మన శక్తులన్నింటికీ కూడా మూల కారణమా భగవంతుడు. రెండూ ఒకటే మీనింగు. ప్రాణః అన్న ప్రాణదహ అన్న ఒకటే. ప్రాణము ఆయనే, ప్రాణము ఇచ్చేది ఆయనే, ప్రాణం తీసేది కూడా ఆయనే. సో కానీ మొదటి దానికి రెండో దానికి డిఫరెన్స్ ఏంటంటే ప్రాణః అంటే ఆ జీవం ఆయన, అంతవరకే. రెండో దాంట్లో ప్రాణదహ అంటే ఏంటంటే ప్రాణశక్తి ద్వారానే మనం మిగతా పనులన్నీ చేయగలుగుతున్నాం. ఉదాహరణకి ఎలక్ట్రిసిటీ ద్వారానే మనం గ్రైండర్ ని నడిపించగలుగుతున్నాము. గ్రైండర్ లో ఉన్న శక్తి ఏదైతే ఉన్నదో ఆ శక్తి భగవంతుడే, భగవంతుడికి ఇచ్చిన, అది ప్రాణదహ. గ్రైండర్ లో వచ్చే ఎలక్ట్రిసిటీ ఎవరు? అది కూడా భగవంతుడే. సో ఎలక్ట్రిసిటీ భగవంతుడే, గ్రైండర్ లో ఆ శక్తి కూడా భగవంతుడే. మొదటిది ఎలక్ట్రిసిటీ అనుకున్నప్పుడేమో ప్రాణః, ఆ గ్రైండర్ తన పని తను చేసేటప్పుడు ఆ వచ్చే శక్తిని ప్రాణదహ అంటారు. ఆ శక్తిని ఇచ్చేవాడు. అర్థమైందా? మళ్ళీ చెప్పమంటే మళ్ళీ చెప్తాను. ఒకసారి ఎగ్జాంపుల్ తో చెప్పాను, అయినా కూడా ఇంకొకసారి చెప్పమంటే చెప్తాను, ఏం పర్వాలేదు, మొహమాట పడద్దు. ఆత్మసుఖము వీడి నీ ఆట కొరకు పాత్ర పోషణ చేసి సూత్రధారి, విశ్రమించదని పాదం ఆశ్రయించి పరమ కరుణాంతరంగా శ్రీ పాండురంగ. జై శ్రీకృష్ణ. సుమారుగా 315, 320 నామాలు చెప్పుకున్నాం.
వచ్చే వారం ఇంకొక 5-10 నామాలు చెప్పుకుని ఈ శ్లోకాన్ని పూర్తి చేసుకుంటాము. చేసుకున్నాక ఈ శ్లోకం పూర్తయిన తర్వాత ఆ వచ్చే వారము మొత్తం ఇప్పటివరకు తెలుసుకున్న అన్ని నామంల మళ్ళీ క్లుప్త వివరణ ఒక 2-2.5 గంటల పాటు తెలుసుకుంటాము. అది అయిపోయిన తర్వాత ఆ వారము క్విజ్ ఒకటి పెడతాము. అంటే ఒక శుక్ర శనివారాలలో మనకు ఇవి జరిగిపోతాయి అన్నమాట. జై శ్రీకృష్ణ. ఇప్పుడు ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగండి. ప్రాణ అన్నారు కదా సార్. జై శ్రీకృష్ణ సార్. వేణుగోపాల్ గారు అయ్యాక మీరు అడగండి. వేణుగోపాల్ గారు చెప్పండి. ప్రాణ అన్నారు, ఏమి సార్ దానికి పూర్తి అర్థం? ప్రాణ అంటే ప్రాణము అంతే. ప్రాణ అంటే ప్రాణము. ప్రాణదహ అంటే ఆ ప్రాణమును ఇచ్చి మనకు శక్తినిచ్చేవాడు. దా అంటే ఇచ్చేవాడు. ద అంటే ఇచ్చేవాడు. సుఖద అంటే సుఖంనిచ్చేవాడు. ప్రాణద ప్రాణమునిచ్చేవాడు. అట్లా అన్నమాట. ఓకే. సుధామోహన్ మేడం అడగండి. సార్ వాసవానుజ ఒకసారి చెప్తారా సార్? అది అసలు ఇంకా రాలేదు, మనం అక్కడ దాకా రాలేదు, అది వచ్చేవారం. ఓకే, అంటే అదొకటే ఉంచారు. ప్రాణ ప్రాణద చెప్పారు. ఓకే, అంతే. వాసవానుజ అది వచ్చే వారం చెప్పుకుందాం. సగం శ్లోకమే చెప్పుకున్నాం మనం. అచ్యుత, పతిత, ప్రాణ, ప్రాణద 5 నామాలు చెప్పుకున్నాం. 4 నామాలు. ఓకేనా? ఇంకెవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఎక్కువ సార్లు విన్నట్లయితే ఎంత ఎక్కువ వింటే మనకు అంత ఎక్కువగా అర్థం అవుతుంది. అదొకటి గుర్తుంచుకోండి. ఎన్ని ఎక్కువ సార్లు. అది కాక మళ్ళొకసారి చెప్తున్నాను, రేపు మనము మధ్యాహ్నం తెలుసుకోబోయే నారాయణీయంది చంద్రవంశ చరిత్ర కొన్ని డౌట్స్ మధ్యలో కొన్ని మిస్సింగ్ పీసెస్ ఉన్నాయి. ఎంత వీలైతే అంత కనెక్ట్ చేసుకుందాం. 100% చెప్పడం చాలా కష్టం. చంద్రవంశంలో 100 వంశాలు వస్తాయి, కానీ మనం ఇంపార్టెంట్ మనకు తెలిసిన కథలలోంచే లింకులు కనెక్ట్ చేసుకుందాం. ఓకే, అది తెలియాలి అంటే మీరు లాస్ట్ వీక్ ది చూడాలి. మరి అరణ్య పర్వం చూడకపోతే మళ్ళీ నేను మొదటి నుంచి చెప్పాలి. అది ఎంత ఇక నాకు ఓపిక ఉండదు. అది ఒక్కసారి చూసుకొని ఒకసారి లాస్ట్ వీక్ కూడా తప్పక చూసుకొని అందరూ వస్తారని ఆశిస్తారు. లాస్ట్ వీక్ అరణ్యకాండ ఒకసారి నారాయణీయం ఒకసారి చూసుకొని రండి. చూసుకొని వస్తే అందులోపల చంద్రవంశం ఏదైతే చెప్పానో దాని కంటిన్యూయేషన్ రేపు ఉంటుంది. కృష్ణుడి యొక్క చరిత్ర వచ్చే వారం తెలుసుకున్నా. రేపు రాముడు, పరశురాముడు, చంద్రవంశంలోని మిగతా కథలు, రాముడి వంశంలో ముందు వచ్చిన వాళ్ళ కొన్ని కథలు, తెలుసుకున్న కథలు, ఆల్రెడీ చాలా కథలు తెలుసుకున్నవే, వాటన్నిటి మళ్ళీ ఒకసారి కొంతగా తత్వ వివేకం చేస్తూ తెలుసుకుంటాం. అద్భుతమైనటువంటి 2 ప్రవచనాలు ఉన్నాయి రేపు. నారాయణీయం లోపల చంద్రవంశంది, తర్వాత రాత్రి ఏమో యక్ష ప్రశ్నల మొదటి భాగం ప్రారంభమవుతుంది. ఈ యక్ష ప్రశ్నలు అనేది ఒక కొత్త సబ్జెక్టే అనుకోండి అందరూ కూడా. యక్ష ప్రశ్నలు అంటే అరణ్య పర్వము అనుకోకుండా ఏ విధంగానైతే భగవద్గీత ప్రత్యేకంగా చెప్పుకుంటామో అదే విధంగా యక్ష ప్రశ్నలు కూడా ప్రత్యేకంగా చెప్పుకుంటాము. కనీసంలో కనీసము 2 నుంచి 3 వారాలు పడుతుంది. ఒకవేళ ఎక్కువ పట్టినా పట్టవచ్చు. నా లెక్క నేను అనుకున్న దాని ప్రకారం కనీసం 7 వారాలు పట్టే అవకాశం ఉంది. చూద్దాం, ఫాస్ట్ గా అవ్వగలిగితే 2-3 వారాలలో చెప్పుకోగలుగుతాం. కాబట్టి రేపున్న 2 ప్రవచనాలు ఇంపార్టెంట్. రేపు మధ్యాహ్నం 3 గంటలకు ఒక ప్రవచనము, రేపు రాత్రి 9 గంటలకు ఒక ప్రవచనం. జై శ్రీకృష్ణ. అందరూ కూడా ఆలోచన ద్వారా, భగవంతుడి యొక్క చేష్టల ద్వారా, భగవంతుడి యొక్క లక్షణాల ద్వారా భగవంతుడి యొక్క స్వరూపాన్ని తెలుసుకుంటాం. అందుకే ప్రతి పేరు ఒక విచిత్రంగా అనిపిస్తూ ఉంటుంది. దాన్ని అర్థం చేసుకోవడానికి కొంత కష్టపడితే చాలు, మొత్తం ధర్మం అర్థమైపోతుంది. భగవంతుడిని అర్థం చేసుకోవడానికి అత్యంత సులువైనటువంటిది విష్ణు సహస్రనామము. అన్నిటికంటే కూడా పవిత్రమైనది కూడా విష్ణు సహస్రనామమే. కాబట్టి అటువంటి విష్ణు సహస్రనామాన్ని పూర్తి స్థాయిగా అర్థం చేసుకుంటున్నాము. వచ్చే వారము దీన్ని ధ్యాన రూపంలో కూడా తెలుసుకుందాము. ఈరోజు సమయాభావం వల్ల ధ్యాన రూపం తెలుసుకోలేదు. మొత్తం అన్ని నామములది ధ్యాన రూపము వచ్చే వారము తెలుసుకుందాము. ఈ 20 నామములది కూడా ధ్యాన రూపం వచ్చే వారం తెలుసుకుందాం. అంతవరకు మళ్ళీ రేపు పునర్దర్శనం రేపు మధ్యాహ్నం 3 గంటలకి. అంతవరకు కూడా అందరికీ కూడా శుభరాత్రి, శుభం భూయాత్. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ సార్. శ్రీకృష్ణ సార్. జై శ్రీకృష్ణ.